ఎస్ ఫ్రెండ్స్, ఈరోజు మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సీనియర్స్కి హార్టీ వెల్కమ్. ఇక్కడ మాస్టర్ సురేష్ గారు ఉన్నారు, పెద్ద ఎగ్జిక్యూటివ్. అదేవిధంగా ఇక్కడ రూబీ ఎగ్జిక్యూటివ్ మంజుల మేడం, ఇక్కడ అదేవిధంగా షరీఫ్ గారు ఉన్నారు. స్టార్ థౌజండ్స్ ఇక్కడ ఎంటర్ప్రీనర్ మేడం నాగరాణి గారు, హార్టీ వెల్కమ్ మేడం. అండ్ శ్రీరంగ సార్, హార్టీ వెల్కమ్. గిరిజా మేడం, హార్టీ వెల్కమ్ అండి. ఎస్, ఇక్కడ ఉన్న సీనియర్స్ గారితో పాటు అందరూ కూడా, ప్రతి ఒక్క వివైటీకి మీకు అందరూ కూడా హృదయపూర్వక ఆహ్వానం మన యొక్క ఈ ఫైర్ సెషన్కి. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనకు చక్కటి సెషన్ ఇవ్వడానికి మన యొక్క సీనియర్ రూబీ ఎగ్జిక్యూటివ్ ఫ్రమ్ రాజమండ్రి, కోటం సురేష్ గారు, పవన్ సురేష్ గారు అంటుంటాం కదా, సార్ అడిగా ఉన్నారు. మీరందరూ కూడా మీ రియాక్షన్స్ ఒకసారి సార్కి మనం ఆర్టిస్టు వెల్కమ్ చెప్తాం. ఓకేనా? రైట్. వీలైనటువంటి వాళ్ళు ఇంకా మీరు సహకరించండి. ఇంకా అదేవిధంగా పార్ట్నర్స్కి కూడా మెసేజ్ అనేది ఇస్తూనే మన యొక్క సెషన్లోకి వెళ్దాం. డియర్ ఫ్రెండ్స్, మనకు ముఖ్యంగా మన లైఫ్ని చేంజ్ చేసేటిది కంప్లీట్గా మన యొక్క అలవాట్లే. మంచి మన అలవాట్లే మనసును శరీరాన్ని శక్తివంతంగా చేసేటి అలవాట్లే. ఆ అలవాట్లలో ఫస్ట్ది మనం ముఖ్యమైనది, మనము నిద్ర లేవటం, సూర్యోదయానికి ముందే స్టార్ట్ చేయడం. తర్వాత రెండవది డైట్ రాసుకోవడం. మనం ఏమైతే లక్ష్యం పెట్టుకున్నామో ఆ లక్ష్యానికి సంబంధించిన డైరీ, మన వెల్నెస్ గురించి, డైరెక్ట్ సెల్లింగ్ గురించి, అదే కదా మైండ్ఫుల్నెస్ గురించి. ఓకే, ఇవి మనం కనుక మనం ఫాలో అవుతే తప్పకుండా మనం చేరుకుంటాం మన యొక్క లక్ష్యానికి. ఈరోజు మనకు స్పీకర్గా సురేష్ గారు, ప్లీజ్ వెల్కమ్ సార్. ఒకసారి సార్ క్లాప్స్ ఇస్తూ సెషన్లోకి వెళ్దాం. వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో నారాయణ సార్ ఫర్ యువర్ వామ్ వెల్కమ్. అందరికీ శుభోదయం అండి. టీం అండ్ నుంచి నాకు ఈరోజు చక్కటి అవకాశం ఇచ్చిన మెంటర్ గారికి చూడు తెలియజేస్తాను. సో నా పదంలోనే ఉంది ఈరోజు సబ్జెక్ట్ ఏంటి అనేది, గ్రాటిట్యూడ్. ఈరోజు మన ఎంటైర్ సబ్జెక్ట్ గ్రాటిట్యూడ్ గురించి మాట్లాడుకుంటాం. సో ఈరోజు మీ యొక్క విలువైన సమయాన్ని ఇక్కడ వెచ్చించి వినడానికి వచ్చిన మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు. అంటే ఈరోజు ఉదయాన్నే నేను సజీవ లెక్కలు ఉండి మీతో మాట్లాడడానికి నాకు ఒక నూతన రోజునిచ్చిన దేవునికి కూడా నా కృతజ్ఞతలు. ఇంకో వ్యక్తికి కూడా ఈరోజు నేను కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్, స్వతంత్ర భారతదేశం వచ్చిన తర్వాత ఒక సామాన్యుడికి అన్ని రకాల హక్కులు కల్పించి తను స్వేచ్ఛగా జీవించడానికి కారణమైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జయంతి రోజు ఆయనకు కూడా నా కృతజ్ఞతలు. ఎందుకంటే ఆయన హక్కుల గురించి మాట్లాడకపోతే బహుశా ఈ రోజు మనం ఇలా కూర్చుని మాట్లాడుకోలేమేమో. సో ఆయనకు కూడా థ్యాంక్ యూ అంబేద్కర్ సార్. అండ్ అందరికి, అమ్మకి, నాన్నకి, అన్నకి, అందరికి ఈరోజు టాపిక్ మొత్తం థ్యాంక్స్ గురించి. సో ఏంటి అసలు గ్రాటిట్యూడ్ అంటే ఏంటి? ఎందుకు మనం గ్రాటిట్యూడ్ తో ఉండాలి? గ్రాటిట్యూడ్ మనకి ఎలా ఉపయోగపడుతుంది? నిజంగా గ్రాటిట్యూడ్ వర్కౌట్ అవుతుందా? థ్యాంక్స్ అనే పదానికి అంత పవర్ ఉందా? మనం నిత్యము థ్యాంక్స్ చెప్పుకుంటూ వెళ్ళాలి. ఇదే మన యొక్క ప్రధానమైన టాపిక్. సో టాపిక్ లోకి వెళ్లే ముందు గ్రాటిట్యూడ్ గురించి మనం చాలా చోట్ల వినే ఉంటాం. చాలా మందికి ఒక అలవాటు ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి థ్యాంక్స్ చెప్తా ఉంటారు. వాటర్ ఇచ్చినా థ్యాంక్స్ చెప్తా ఉంటారు. ఫోన్ కాల్ లిఫ్ట్ చేసినా థ్యాంక్స్ చెప్తూ ఉంటారు. లిఫ్ట్ ఇచ్చినా థ్యాంక్స్ చెప్తూ ఉంటారు కదా. మరి మీకుందా అలవాటు థ్యాంక్స్ చెప్పే అలవాటు? చూద్దాం ఈరోజు అసలు థ్యాంక్స్ చెప్పే అలవాటు వల్ల వచ్చేటువంటి గొప్ప ప్రయోజనాలు అన్ని కూడా ఈ రోజు మనం చెక్ చేద్దాం. దాని గురించి ఒక చక్కటి వీడియో మనం సహాయం తీసుకుందాం. అందులో చెప్పే విషయాలు అటు మన ఫీల్డ్ కి, ఇటు మన ఎంటైర్ లైఫ్ కి ఎలా ఉపయోగపడుతుందో చెక్ చేద్దాం. సార్ స్క్రీన్ ఓకేనా సార్? ఓకే, విజువల్ అవుతుంది. ఆ వాయిస్ రావాలి స్టార్ట్ చేయండి. ఆ, ఓకే.
అండ్ అది అన్లిమిటెడ్ గా ఉంది. ఎంత కావాలంటే అంత వాడుకునేంత ఫ్రీగా అన్లిమిటెడ్ గా ఉంది. అదేమిటో మీకు తెలుసా? ఆ సీక్రెట్ పేరే గ్రాటిట్యూడ్. రౌండా బాన్ సీక్రెట్ సిరీస్ లో వచ్చిన ఇంకొక అద్భుతమైన పుస్తకం ద మ్యాజిక్. ఇందులో ఆ సీక్రెట్ నే చెప్పారు. అదే గ్రాటిట్యూడ్. గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞత. ఈ కృతజ్ఞతలో ఉన్న సీక్రెట్ అర్థం అవ్వాలంటే ఒక్కసారి ప్రశాంతంగా కూర్చుని ఎటువంటి ఆలోచన లేకుండా కళ్ళు మూసుకుని ఈ విశ్వానికి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అని స్లోగా చెప్పి చూడండి. ఎన్నో సమస్యల వల్ల సతమతం అయ్యే మనకి సగం భారం తగ్గినట్లు అనిపిస్తుంది. ఒక్కసారి ట్రై చేయండి. దీన్నే గ్రాటిట్యూడ్ అంటారు, అంటే కృతజ్ఞతా భావం. గ్రాటిట్యూడ్ మేక్స్ సెన్స్ ఆఫ్ అవర్ పాస్ట్, బ్రింగ్స్ పీస్ ఫర్ టుడే అండ్ క్రియేట్స్ అ విజన్ ఫర్ టుమారో. నిజంగా గ్రాటిట్యూడ్ తో ఉండడం వల్ల మన జీవితం మారిపోతుందా? గ్రాటిట్యూడ్ మనకి మంచి చేస్తుందా లేదా చెడు చేస్తుందా? ఈ గ్రాటిట్యూడ్ ని మనకు అనుకూలంగా ఎలా ఉపయోగించాలి? ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఇంకా క్లారిటీగా తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరిదాకా చూడండి. రౌండ్ అప్ వాళ్ళలో తప్పులు వెతకడమే పని. అంటే మన ఆలోచనలు, వాటి వల్ల వచ్చే మాటలు చాలా పదునైనవి. ఒక వ్యక్తి మీద రకాలుగా మనకి తోడుగా కంటికి ఎవరో కనిపించదు. మరి ఒక ఎంత పెద్ద డాక్టర్ అయినప్పటికీ. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ కి మనం ఎంచుకున్న వీడియో తెలుగు గీక్స్ నుంచి ద సీక్రెట్ టెక్నిక్ ఫ్రమ్ ద మ్యాజిక్ బుక్. రౌండా బర్న్ రచించినటువంటి ఒక మ్యాజిక్ బుక్ నుంచి ఒక టెక్నిక్ ఈరోజు మనం మాట్లాడుకుంటాము. అది విశ్వంలో విలీనమైనటువంటి టెక్నిక్, అదే గ్రాటిట్యూడ్. గ్రాటిట్యూడ్ యొక్క విలువ మనకి తెలియాలంటే ప్రశాంతంగా ఒక చోట కూర్చొని ఏమి ఆలోచించకుండా ఈ విశ్వానికి ఒక్కసారి థ్యాంక్స్ చెప్తే దాంట్లో ఉన్న పవర్ ఏంటో మనకు తెలుస్తుంది. గ్రాటిట్యూడ్ ఇచ్చేటువంటి ఆ కిక్, గ్రాటిట్యూడ్ ఇచ్చేటువంటి ఆ రిజల్ట్, గ్రాటిట్యూడ్ ఇచ్చేటువంటి ఆ పీస్ అన్ని కూడా మనకు తెలియాలంటే ప్రతిరోజు ఎక్కడో ఒక చోట కూర్చొని పీస్ గా ఈ ఎంటైర్ విశ్వానికి థ్యాంక్స్ చెప్పినప్పుడు దాని యొక్క గ్రేట్నెస్ ఏంటో మనకు అర్థమవుతుంది. సో ఈ యొక్క గ్రాటిట్యూడ్ వల్ల మనకు కలిగేటువంటి లాభాలు ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా మ్యాజిక్ ఇన్ రిలేషన్షిప్స్. కాసేపు ఈ భూ ప్రపంచం మీద మీరు ఒక్కరే ఉన్నారని ఊహించుకోండి. మీకంటూ పోటీ లేదు, మీకంటూ ఏ అడ్డు అదుపు లేదు. అలాంటి సమయంలో మీరు ఎంత పెద్ద పెయింటర్ అయినప్పటికీ, ఎంత పెద్ద డాక్టర్ అయినప్పటికీ, మీరు ఎంత పెద్ద సింగర్ అయినప్పటికీ ప్రయోజనం ఉంటుందా? మీరు వేసిన పెయింటింగ్ ని ఇంకొకరు చూడకపోతే ప్రయోజనం ఏంటి? మీరు కంపోజ్ చేసిన మ్యూజిక్ ని ఇంకొకరు వినకపోతే ప్రయోజనం ఏంటి? ఈ ప్రపంచంలో నలుదిక్కులలో ఎక్కడికి వెళ్ళినా ఎవరు ఉండరు, కంటికి ఎవరు కనిపించదు. మరి ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్ కి వెళ్ళడం వల్ల ప్రయోజనం ఏంటి? ఒక ముక్కలో చెప్పాలంటే మన జీవితంలో అసలు ఆనందమే ఉండదు. అందుకే మనం తెలుసుకోవాలి, ఇతరులతో మనకుండే పరిచయాలు, అనుభవాలు మన జీవితంలో ఆనందాన్ని, అందాన్ని, పరమార్థాన్ని ఇచ్చేలా చేస్తాయి అని. మనం మన కళల్ని రీచ్ అవ్వడానికి, స్ట్రాంగ్ గా ధైర్యంతో ముందుకు వెళ్ళడానికి అన్ని రకాలుగా మనకి తోడుగా తేడుగా ఉండేవే ఈ రిలేషన్షిప్స్. మన జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషించేది ఇవే. మన జీవితానికి పూర్తి అర్థాన్ని అందించిన రిలేషన్షిప్స్ కి మనం కృతజ్ఞతతో ఉండాల్సిన అవసరం చాలా ఉంది. గ్రాటిట్యూడ్ తో ఉండేవారు రిలేషన్షిప్స్ కి ఎక్కువ వాల్యూ ఇస్తారు. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. సో గుర్తుంచుకోండి, ఫ్రెండ్ అయినా, లైఫ్ పార్ట్నర్ అయినా, ఎవరైనా సరే వాళ్ళని విమర్శించడం, నిందించడం, అస్తమానం కంప్లైంట్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మన ఆలోచనలు, వాటి వల్ల వచ్చే మాటలు చాలా పదునైనవి. ఒక వ్యక్తి మీద మనం చూపించే కోపం లేదా అసూయ వల్ల పూర్తిగా నష్టపోయేది మన ఆలోచన. ఎదుటి వాళ్ళలో తప్పులు వెతకడమే పనిగా పెట్టుకుంటే మనకంటూ ఎవరు మిగలరు. అందుకే నెగిటివ్ ఆలోచనల నుండి బయటపడి గ్రాటిట్యూడ్ తో ఎలా ఉండాలో మనం తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరి జీవితంలో వీళ్ళు లేకపోతే నేను లేను అని అనిపించేలాంటి వ్యక్తులు ఖచ్చితంగా ఉంటారు. అమ్మ, నాన్న, ఫ్రెండ్, బ్రదర్, సిస్టర్, వైఫ్, ఇలా. మరి మీ జీవితంలో మీ మనసుకి బాగా దగ్గరగా ఉన్న ముగ్గురు వ్యక్తులు ఎవరు? ఆ ముగ్గురు వ్యక్తులలో మీకు బాగా నచ్చిన విషయం, ఆ క్వాలిటీస్, వాళ్ళకున్న సహనమా, వాళ్ళకున్న వినే సామర్థ్యమా, వాళ్ళకి ఏమైనా టాలెంట్ ఉందా, వాళ్ళు దయాహృదయులా, వాళ్ళలో చాలా మంచి బలాలు ఉన్నాయా, వాళ్ళకి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందా, వాళ్ళ చిరునవ్వు మీకు బాగా నచ్చుతుందా? ఇలా వాళ్ళలో మీకు నచ్చిన ఎన్నో విషయాలు ఉంటాయి. వాటన్నిటిని మీరు గుర్తు పెట్టుకోవాలి. మన పైన ఒకరు చూపించే ప్రేమ, మన కోసం వాళ్ళు ఖర్చు పెట్టే సమయం, వీటన్నిటి దృష్టిలో పెట్టుకుని ఒక రిలేషన్షిప్ లో ఒక సమస్య వచ్చినప్పుడు
కేవలం సమస్య మాత్రమే దూరం చేసుకోవాలి కానీ రిలేషన్ ని కాదు అనేలా మనం ఆలోచించాలి. సో మనకి ఆనందాన్ని ఇచ్చే పర్సన్స్ ని వీలైనంత ఎక్కువగా కలుస్తూ మనకి ఆనందం కలిగిన ప్రతిసారి అది చిన్న విషయమైనా థ్యాంక్ యూ చెప్పడం నేర్చుకోవాలి. గ్రాటిట్యూడ్ తో ఎల్లప్పుడూ ఉండాలి అంటే మనకి బెస్ట్ అనిపించిన 3 ఫొటోస్ మనతో క్యారీ చేయాలి. వాళ్ళలో మనకి నచ్చిన 5 క్వాలిటీస్ ని ఆ ఫోటో వెనక రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల రిలేషన్షిప్స్ లో ఉండే బాండింగ్ పెరుగుతుంది. అలాగే మనం లో అయినప్పుడు ఆ ఫొటోస్ చూస్తే మనలో ఎక్కడ లేని కాన్ఫిడెన్స్ వస్తుంది. తర్వాత ఆ ముగ్గురు మనకు అందించిన ప్రతి ఒక్క విషయానికి కృతజ్ఞతతో ఉండడం మనం మొదలు పెడతాం. ఇవన్నీ వినడానికి బాగుంటాయి కానీ పాటించడానికి చాలా కష్టం అని మీలో కొంతమంది అనుకోవచ్చు. కానీ ప్రాక్టీస్ తో చేయలేనిది సాధించలేనిది ఏదీ లేదు. ఫోటోలు వాటి వెనుక వాళ్ళలో నచ్చిన కొన్ని క్వాలిటీస్ రాయడం అసాధ్యమైతే కాదు. గ్రాటిట్యూడ్ తో ఉండడానికి ప్రాక్టీస్ చేద్దాం. అది చాలా ఈజీ, చాలా సింపుల్. అది ఇచ్చే లాభాలు మాత్రం చాలా బ్రిలియంట్ గా ఉంటాయి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్. సో ఈ యొక్క గ్రాటిట్యూడ్ టాపిక్ లో భాగంగా మొదటి టెక్నిక్ ఏంటంటే మ్యాజిక్ ఇన్ రిలేషన్షిప్స్. ఇక్కడ రిలేషన్షిప్స్ ఎంత ఇంపార్టెంట్ అనేటువంటిది ఈ యొక్క వీడియో మనకు చెప్తుంది. అంటే ఒక మనిషిగా ఈ భూమి మీద ఉన్న మనం ఏదో ఒక చోట ఏదో ఒక రిలేషన్ తో ముడిపడి ఉంటాం. అది బ్లడ్ రిలేషన్ అవనివ్వండి, లేదా ఫ్రెండ్స్ అవనివ్వండి, లేదా మనం చేసే ఉద్యోగం దగ్గర మన కొలీగ్స్ అవనివ్వండి. ఏదైనా సరే ఎక్కడో ఒక చోట అయితే మనం ఏదో ఒక రిలేషన్ అయితే ఉంటాం. రిలేషన్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఒక హ్యూమన్ బీయింగ్ కి ఈ రిలేషన్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ రెండవది ఏంటంటే ఇతరులతో మనకు ఉండేటువంటి రిలేషన్స్ ఏవైతే ఉంటాయో అవే మనకి ఆనందాన్ని ఇస్తాయి, మన జీవితానికి ఒక అర్థాన్ని ఇస్తాయి, ఒక పరమార్థం వైపు కూడా మనం తీసుకువెళ్తాం. ఒకవేళ నేను ఎవరితోటి మాట్లాడను, ఎవరితోటి రిలేషన్ లో ఉండను, నేను తక్కువగా మాట్లాడతాను అంటే గనక వాళ్ళకి గ్రాటిట్యూడ్ గురించి చాలా తక్కువ నాలెడ్జ్ ఉంటుంది. ఎవరైతే రిలేషన్స్ కి ఎక్కువగా వాల్యూ ఇస్తారో వాళ్ళు గ్రాటిట్యూడ్ కి ఎక్కువగా వాల్యూ ఇస్తారండి. సో రిలేషన్స్ అంటే ఈ భూమి మీద మనం వచ్చినందుకు అమ్మకి, మనల్ని నడిపిస్తున్నందుకు నాన్నకి, మనకి తోడుగా ఉన్నందుకు అక్కకి, చెల్లికి, అన్నకి, మనతోటి జీవితాన్ని పంచుకున్నందుకు భార్యకి, మనతో పాటు మాకు కుటుంబంగా ఏర్పడిన మన పిల్లలకి, అంటే ఇంత గొప్ప జీవితాన్ని ఇచ్చిన దైవానికి, అండ్ మనం ఉండే ఇంటికి, మనం పీల్చే గాలికి, ప్రతి దానికి మనం గ్రాటిట్యూడ్ చెప్పాలి. అండ్ ఈ రిలేషన్షిప్స్ యొక్క వాల్యూ ఎంత తెలిస్తే అంత గ్రాటిట్యూడ్ లో ఉంటారు. ఇది పర్సనల్ గానైనా, ఫ్యామిలీలోనైనా, అంతేకాదు మనం కూడా ఒక కమ్యూనిటీ కామర్స్ లో ఉన్నాం. మనం ఎంచుకున్న రంగం కూడా రిలేషన్ బేస్డ్ కాన్సెప్ట్ అండి. ఇండస్ట్రీగా కూడా ఇది పూర్తిగా కమ్యూనిటీ కామర్స్. వ్యక్తులతోటి, వారి మనస్తత్వాలతోటి, వారితోటి మనం చేసే రిలేషన్షిప్ తోటి జరిగేటువంటి ఒక గొప్ప సుదీర్ఘమైన వ్యాపారం. ఈ సుదీర్ఘ వ్యాపార రంగంలో మనం రాణించాలన్నా, ఈ సుదీర్ఘ వ్యాపార రంగంలో మనం ఉండాలన్నా, మనతో ఉన్న వాళ్ళతోటి మన రిలేషన్ ఎట్లా ఉందనేది చాలా ఇంపార్టెంట్. ఏ రకంగా వాళ్ళతో రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాం, వారికి ఎలాంటి వాల్యూ ఇస్తున్నాం అనేది మనం చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం వెళ్తున్నప్పుడు, ఈ రంగంలో ముందుకు వెళ్తున్నప్పుడు చాలా రకాల మనుషులు, చాలా రకాల మనస్తత్వాలతో కూడిన వాళ్ళు ఎదురవుతూ ఉంటాం. ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన మనస్తత్వం. మనం ప్రతిసారి ఆ మనిషితో ఉన్నటువంటి రిలేషన్కి వాల్యూ ఇవ్వాలి. మన మాటలతోనూ, మన కోపంతోనూ, మన అసహనంతో, లేదా మనకున్న యాంగర్ తోటో వాళ్ళతో ఉన్నటువంటి రిలేషన్స్ కనుక కట్ చేసుకుంటే మనకు ముందుకు వెళ్ళడం అనేటువంటి కష్టమైపోతుంది. ఎందుకంటే మనం వారితో మాట్లాడే ప్రతి మాటకి ఒక విలువ ఉంటుందండి. చాలా పదునుగా ఉంటాయి మాటలు. మీరు ఒక్కసారి ఒక మాట మాట్లాడేస్తే వెనక్కి తీసుకోలేరు. అందుకని ఒక సామెత ఉంటుంది, కాలు జారినా తీసుకోవచ్చు కానీ నోరు జారితే మాత్రం తీసుకోలేము. సో మనం మాట్లాడే మాటలు మన రిలేషన్స్ నిలబెడతాయి. సో మనం ఎంచుకున్న ఈ యొక్క రంగంలో మన టీం మెంబర్స్ తోటి మనం మంచి రిలేషన్ మెయింటైన్ చేయాలి.
వాళ్ళకి ఎల్లప్పుడూ gratitude తో ఉండాలి. ఎందుకని? ఈ రోజు మనతో అసోసియేట్ అయిన ప్రతి వ్యక్తి ఒక కుటుంబ నేపథ్యంతో వస్తాడు. ఒక అవకాశం వెతుక్కుంటూ వస్తాడు. ఒక ఆలోచనతో వస్తాడు. ఒక అవకాశం కోసం ఎదురు చూస్తూ వస్తాడు. చాలా మంది అనుకుంటారు, నేను పిలవగానే అతను వచ్చాడనుకుంటారు. కాదు. మనతో అసోసియేట్ అయ్యే ప్రతి వ్యక్తి దైవ సంకల్పం. మన నాన్నని మనం ఎంచుకోలేం. మన తల్లిని మనం ఎంచుకోలేం. మన అక్కని, చెల్లిని, అన్నని మనం ఎంచుకోలేం. ఆఖరికి మీ స్నేహితుని కూడా మీరు ఎంచుకోలేరు. అంతెందుకండి, మన ఒంటి రంగుని, కంటి రంగును కూడా మనం ఎంచుకోలేం. అటువంటిది ఇంత సుదీర్ఘ ప్రయాణంలో సంబంధం లేని, ఎటువంటి బ్లడ్ రిలేషన్ లేని, ఎక్కడి నుంచో ఒక వ్యక్తి మనతో అసోసియేట్ అవుతున్నాడంటే అది మన పిలుపుతో కాదు. అది దేవుని సంకల్పం. దేవుడు పంపించిన వ్యక్తితో ఎలాంటి రిలేషన్‌తో ఉంటున్నాం? మన మాటలతో ఏమన్నా ఇబ్బంది పెడుతున్నామా? మన చేష్టలతో ఏమన్నా ఇబ్బంది పెడుతున్నామా? ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎప్పుడైతే ప్రతి విషయానికి, ప్రతి రిలేషన్‌కి మనం గ్రాటిట్యూడ్ తెలియజేస్తామో, అప్పుడు మనం సక్సెస్‌లోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుందండి. ఆల్వేస్ సే థాంక్స్ టు ఎవ్రీ పర్సన్ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితంలో వచ్చే ప్రతి వ్యక్తికి థాంక్స్ చెప్పండి. అతని వల్ల మీరు పాజిటివ్ పొందినా, నెగెటివ్ పొందినా. పాజిటివ్ పొందితే పాజిటివ్ పొందినందుకు చెప్పండి. నెగెటివ్ పొందితే అతని నుంచి నేర్చుకున్నందుకు చెప్పండి. కానీ థాంక్స్ చెప్పడం మాత్రం మర్చిపోకండి. మరి ఇవన్నీ సాధ్యపడతాయా? వీటి నుంచి మనం ఏమన్నా నేర్చుకోగలమంటే, ఒక మాట చెప్పాడు. సాధనతో సాధించలేనిది ఏదీ లేదని. సాధన చేయడం వలన ఈ జీవితంలో, ఈ భూమి మీద ప్రతి మనిషి ఏదైనా సాధించగలడు. అది కేవలం సాధనతోటే సాధ్యపడుతుంది. అది కేవలం సాధన చేసే క్రమంలో మీకు ఎదురయ్యే ప్రతి పర్సన్‌కి మీరు గ్రాటిట్యూడ్‌గా ఉండడం వల్ల సాధ్యపడుతుంది. సో, ఈ రోజు నుంచి మీరిప్పటికే గ్రాటిట్యూడ్‌లో ఉంటే మంచిది. అందరికి థాంక్స్ చెప్తూ ఉంటే గనక ఇంకా మంచిది. ఒకవేళ అలాంటి అలవాటు తక్కువగా ఉంటే గనక ఒకసారి దీన్ని ప్రయత్నించి చూద్దాం. మంచికి, చెడుకి మనతో ఉన్న ప్రతి అసోసియేట్‌కి, మన బంధువులకి, స్నేహితులకి, మనకి ఎదురయ్యే ప్రతి వ్యక్తికి, అందరికీ గ్రాటిట్యూడ్‌గా ప్రతి విషయానికి థాంక్స్ చెప్పడం నేర్చుకుందాం. దాని ఫలితాలు మనం పొందుదాం. గ్రాటిట్యూడ్ తో ఉండడానికి ప్రాక్టీస్ చేద్దాం. అది చాలా ఈజీ, చాలా సింపుల్. అది ఇచ్చే లాభాలు మాత్రం చాలా బ్రిలియంట్ గా ఉంటాయి. AI నెక్స్ట్ 5 to 10 years లో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ హ్యూమన్ టు లెర్న్ అన్నమాట, అకార్డింగ్ టు. నెంబర్ 2, మనం మన శరీరంలో ఉన్న ప్రతి ఒక్క అవయవానికి, ప్రతి ఒక్క కణానికి థ్యాంక్ఫుల్ గా ఉండాలి. ఎందుకంటే ద గ్రేటెస్ట్ వెల్త్ ఈస్ హెల్త్. ఆరోగ్యమే గొప్ప సంపద అని అర్థం. మన దగ్గర ఎన్ని వందల కోట్ల రూపాయలు ఉన్నప్పటికీ ఆరోగ్యం లేకపోతే ప్రయోజనం ఉండదు. రీసెంట్ గా నేను కలిసిన ఒక డాక్టర్ ఏమన్నారంటే, వెస్ట్రన్ దేశాల్లో యాక్సిడెంట్ అవ్వకముందే జాగ్రత్త పడుతున్నారు, కానీ మన దేశంలో యాక్సిడెంట్ అయ్యాకే హాస్పిటల్కి వస్తున్నారని చెప్తున్నారు. ఇక్కడ ఆయన ఉద్దేశం ఏంటంటే, హెల్త్ ఇష్యూ వస్తే హాస్పిటల్ కి వెళ్ళి మనం చూపించుకుంటాం, కానీ ఇష్యూ రాకుండా మనలో ఎంతమంది ముందు జాగ్రత్త తీసుకుంటున్నారు, ఇది ఆయన చెప్తున్నారు. గుర్తుంచుకోండి, అన్ని సక్రమంగా ఉన్నవాడికి డబ్బు మీద లేదా ఇంకా వేరే వాడి మీద ఆశ ఉంది. కళ్ళు లేదా కాళ్ళు లేని వాడికి అన్ని సక్రమంగా ఉన్నవాడి మీద ఆశగా ఉంది. ఇలాంటి వాళ్ళకి ఏమనిపిస్తుందో తెలుసా? అన్ని సక్రమంగా ఉన్నాయిగా, హ్యాపీగా బ్రతకచ్చుగా, అన్ని ఉన్నప్పుడు విలువ తెలియదేమో అని వాళ్ళు బాధపడుతుంటారు. అందుకే మన దగ్గర ఉన్న ఆరోగ్యానికి కృతజ్ఞత చూపించాలి. ఒక 10 విషయాలు, మీరు కృతజ్ఞతగా ఉండడానికి అవసరమైన 10 విషయాలు రాయండి. మన శరీరంలో ఉన్న ప్రతి అవయవం మనకి సహాయం చేస్తుంది, సో వాటికి థ్యాంక్ యూ చెప్పండి. ప్రతి ఉదయం ఒక గ్లాస్ వాటర్ తాగక ముందు ఆ నీరుని చేతితో పట్టుకుని వాటికి థ్యాంక్స్ చెప్పండి. ఆ నీరుకి థ్యాంక్స్ చెప్పి తాగండి. మనం తినే ప్రతి ఆహారానికి కృతజ్ఞత చెప్పుకుని తినండి. అది మిమ్మల్ని ఆరోగ్యవంతులుగా మారుస్తుందని వాటికి థ్యాంక్స్ చెప్పండి. మీకు మంచి శ్వాసనిస్తున్నందుకు ఈ గాలికి థ్యాంక్స్ చెప్పుకోండి. ఇలా చేయడం వల్ల మీరు మంచి ఆరోగ్యాన్ని మీ వైపుకి ఆకర్షిస్తున్నారు అని అర్థం. ఎందుకంటే గ్రాటిట్యూడ్ ఇస్ అ వ్యాక్సిన్, అన్ యాంటీటాక్సిన్ అండ్ అన్ యాంటీసెప్టిక్. మన నమ్మకమే మనలో ఉన్న ఒత్తిడిని తగ్గిస్తుంది. ఈ ఒత్తిడి ఎన్నో సమస్యలకి మూలం. ఒత్తిడి తగ్గితే రోగం నయం అవుతుంది, ఎలాంటి సమస్యనైనా దూరం చేస్తుంది. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మన కాళ్ళు పాదాల వల్ల నడవగలుగుతాం, కూర్చోగలుగుతున్నాం, డాన్స్, ఎక్సర్సైజ్, స్టెప్స్ ఎక్కడం, కార్ డ్రైవ్ చేయడం, ఇలాంటి ఎన్నో పనులు చేయగలుగుతాం. మనం మన కళ్ళతో ఈ ప్రపంచాన్ని అందంగా చూడగలుగుతున్నాం. ప్రతి ఒక్క విషయాన్ని మన మైండ్ లో రిజిస్టర్ చేసుకోగలుగుతున్నాం.
గంట సేపు కళ్ళకి గంటలు కట్టుకొని మీరు చేసే పనుల్ని చేయడానికి ఒక్కసారి ప్రయత్నం చూడండి. చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇలా చేసిన వెంటనే మన కళ్ళు మనకి ఎంత సహాయం చేస్తున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే మన శరీరంలో ఉన్న ప్రతి ఒక్క అవయవం మనకి చేసే సహాయం అంత ఎంతగా. వీటన్నిటికీ మనం కృతజ్ఞతతో ఉంటూ థ్యాంక్స్ చెప్పాలి. అందులో తప్పే లేదు. సమయం గడిచిపోయిన తర్వాత, పరిస్థితులన్నీ చేయి దాటిపోయిన తర్వాత, ఇష్టమైన వాడిని కోల్పోయిన తర్వాత బాధపడే కంటే మనకున్న వాటన్నిటికీ కృతజ్ఞత చూపించడం, ముందు నుంచే మనకున్న వాటన్నిటికీ కృతజ్ఞత చూపించడం మనం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఈ ఆరోగ్యం మనకి ఈ విషయం ఇచ్చిన బహుమతి. ఖచ్చితంగా కృతజ్ఞత మనం చూపించాలి. సో రెండవది టాపిక్ వచ్చేసి, పాయింట్ వచ్చేసి మ్యాజిక్ ఇన్ హెల్త్ అని. చివరిలో ఒక మాట చెప్పాడు, ఈ ఆరోగ్యం విశ్వం ఇచ్చిన బహుమతి. విశ్వం అంటే దైవమే. ఈ దైవం ఇచ్చిన ఈ గొప్ప బహుమతికి గ్రాటిట్యూడ్ చెప్తున్నాము. ఈ రోజు మనం ఒక వెల్నెస్ సెక్టర్ లో ఉన్నాం. ఆరోగ్యం గురించి అనర్గళంగా మాట్లాడతాం. ఆరోగ్య విషయాలు ప్రతి కుటుంబానికి చేరవేస్తాం. చేరవేసే ముందు మన ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నాము. మన శరీరం గురించి ఏమైనా ఆలోచిస్తున్నాము. మన శరీరంలో ప్రతి కణానికి, ప్రతి అవయవానికి, ఈ వ్యవస్థకి థ్యాంక్స్ చెప్తున్నామా? ఎందుకంటే మనం ఈరోజు ఉదయమే లేచి సంతోషంగా స్నానం చేసి బట్టలు వేసుకుని ఇంత అందమైన ప్రపంచాన్ని కళ్ళతో చూస్తున్నామంటే ఎంత గొప్ప ధన్యత ఒకసారి ఆలోచించాం. ఇలాంటి అవకాశం లేక ఈ క్షణంలో, ఈ సమయంలో సుమారుగా 5 గంటల 28 నిమిషాలు అవుతుంది. ఇప్పుడు చాలా మంది ఎన్నో అనారోగ్య సమస్యలతోటి ఐసీయూలోను, ఎన్నో ఇబ్బందులతోటి హాస్పిటల్లోను, ఎక్కడో చిన్న యాక్సిడెంట్లోనూ ఉంటున్నారు. కానీ మనం ఈ రోజు ఎంతో చక్కగా ఉదయాన్నే లేచి రెడీ అయ్యి ఈ యొక్క ప్రపంచంలో ఉన్న అందాలను, మన ఎదురుగుండా ల్యాప్టాప్ దాంట్లో ఉన్న కలర్స్ ని చూస్తున్నాము. అంటే మన దైవము మనకిచ్చిన ఈ యొక్క ఆరోగ్యానికి, ఈ శరీరానికి మనం ఏమైనా థ్యాంక్స్ చెప్తున్నామా? గ్రేటెస్ట్ హెల్త్ ఈజ్ వెల్త్ అంటే ఆరోగ్యమే గొప్ప సంపద. మన దగ్గర ఎన్ని లక్షల వేల కోట్ల రూపాయలు ఉండనివ్వండి, ఆరోగ్యం లేకపోతే మనం ఏది ఉండదు, శూన్యమే. చివరికి అంబానీకు కొడుకు కూడా కోట్ల రూపాయల సంపద ఉంది, కానీ ఆరోగ్యం లేదు. దానికోసం నడక మొదలు పెట్టాడు కదండి, చూశారు కదా రీసెంట్ గా. అతని ఇంట్లో కూర్చొని అయిపోతుంది. కోటాను కోట్ల రూపాయలు, ఎక్కడికైనా విమానంలో వెళ్ళగలడు. కోరింది చిటికలేస్తే కాలి గోటి వరకు వస్తాయి. అయినా సరే ఆరోగ్యం లేదు. తన ఆరోగ్యం సంపాదించుకోవడానికి బంగళాలను వదిలి, సౌకర్యాలను వదిలి, సుఖాన్ని వదిలి రోడ్ల మీద పడే పరిస్థితి వచ్చింది. మై డియర్ ఫ్రెండ్స్, శరీరం అనారోగ్య బారిన పడిన తర్వాత జాగ్రత్త పడడం కన్నా ముందే శరీరం గురించి జాగ్రత్త వహించాలి. అదే మనం ప్రతిరోజు మాట్లాడే ప్రివెన్షన్. ఎంత గొప్ప ధన్యత చూడండి. ఈ భూమి మీద చాలా మందికి తెలియని ప్రివెన్షన్ గురించి ఈ రోజు మనకు తెలిసిపోయింది. దైవం ముందుగానే మన దగ్గరగా తెచ్చింది. ఇంకా ఈ భారతదేశంలో చాలా మందికి, కోట్ల మందికి ఈ యొక్క ప్రివెన్షన్ గురించి తెలియదు. ఈ ప్రివెన్షన్ వెనకాల ఉన్నటువంటి కాన్సెప్ట్ గురించి తెలియదు. బట్ మీకు నాకు ముందుగానే దైవం అది మన దగ్గరికి పట్టుకొచ్చింది. సో రేపు ఏదైనా అనారోగ్యం వచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళి అయ్యో ముందుగానే జాగ్రత్త పడితే బాగుననే దానికన్నా, ఇంత గొప్ప శరీరానికి, ఇన్ని గొప్ప అవయవాలకి మనం ముందుగానే గ్రాటిట్యూడ్ తెలియచేయాలి. ఆయన ఒక మాట చెప్పాడు, అన్ని సక్రమంగా ఉన్న వాళ్ళకి వేరే వాటి మీద ఆశ ఉంటుందంట. అసలు ఏదో ఒక లోపం ఉన్న వారికి సక్రమంగా ఉండే శరీరం మీద ఆశ ఉంటుందట. ఒకసారి మన రోడ్ల మీద వెళ్ళిపోతున్నాం, కాళ్ళు లేని వాళ్ళు, చేతులు లేని వాళ్ళు, కళ్ళు లేని వాళ్ళు, మాట లేని వాళ్ళు, అవకాశాలు లేని వాళ్ళు, నడవలేని వాళ్ళు, కూర్చోలేని వాళ్ళు, ఒకసారి వాళ్ళని చూద్దాం. ఈ రోజు మనం ఎక్కడ లేని స్ట్రెస్ అంతా మైండ్ లో పెట్టుకుంటామండి. మనకు అన్ని సక్రమంగా ఇచ్చాడు దేవుడు. చూడడానికి కళ్ళు ఇచ్చాడు, మాట్లాడడానికి నోరు ఇచ్చాడు, వినడానికి చెవులు ఇచ్చాడు, పని చేసుకోవడానికి చేతులు ఇచ్చాడు, నడవడానికి కాళ్ళు ఇచ్చాడు, గొప్ప కుటుంబాలను ఇచ్చాడు, అన్ని సకల సౌకర్యాలు, పరిస్థితులు మనకు కల్పించాడు. అయినా సరే ఎక్కడో చిన్న సంతృప్తి, స్ట్రెస్, అతి కోరికలు, అతి ఆలోచనలు, అతి ఆశలు మనలోని ఎక్కువ స్ట్రెస్ ని నింపుతాయంట. గ్రాటిట్యూడ్ అనేటువంటిది ఒక వ్యాక్సిన్ అని, ఇది యాంటీ టాక్సిన్ అని, యాంటీసెప్టిక్ అని చాలా చక్కగా చెప్పారండి. ఎందుకంటే మనం ప్రతి చిన్న విషయానికి కనుక గ్రాటిట్యూడ్ చెప్పుకుంటూ వెళ్తే మనలో స్ట్రెస్ అనేటువంటిది తగ్గుతూ ఉంటుందంట. ఎప్పుడైతే స్ట్రెస్ తగ్గుతూ ఉంటుందో
మన ఆరోగ్యము సెటరేట్ అవుతూ ఉంటుంది. ఇటువంటి గ్రాటిట్యూడ్ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? ఉదయం మీరు లేచినప్పుడు తాగే గ్లాస్ ఆఫ్ వాటర్ నుంచి, ఆ వాటర్ కి గ్రాటిట్యూడ్ చెప్పండి, థ్యాంక్స్ చెప్పండి. ఎందుకంటే చాలా మంది వాటర్ కొనుక్కొని తాగుతున్నారు, మనకు మాత్రం ఉచితంగా దొరుకుతుంది. చాలా మందికి వాటర్ లేనే లేదండి, లేనే లేదు. మనము పుష్కలంగా వాటర్ మన ఇంట్లో స్నానానికి వాడుతున్నాం, తాగడానికి కూడా వాడుతున్నాం. అందుకు వాటర్ ఫ్రీగా పీల్చుకుంటున్న స్వచ్ఛమైన గాలికి ఒకసారి థ్యాంక్స్ చెప్పండి. ఎందుకంటే ఢిల్లీ లాంటి మహానగరాలలో గాలి కొనుక్కుంటున్నారు, అక్కడ కలుషితం అయిపోయింది, పొల్యూషన్ అయిపోయింది, దినదిన గండంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మనం పీల్చుకుంటున్న ఈ స్వచ్ఛమైన, ఈ ప్రకృతి అందించే గాలికి థ్యాంక్స్ చెప్పండి. అండ్ మన ఒత్తిడిని తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? ఎందుకు ఒత్తిడి పెరుగుతుంది? ఒత్తిడి పెరిగినప్పుడు ఎందుకు గ్రాటిట్యూడ్ చెప్పలేకపోతున్నామంటే, మనం చేసే పనిలో రిగార్డింగ్ టు ఇండస్ట్రీ అంటే మనం చేసే పనిలో అనుభవం లేక, అవగాహన లేక ఒత్తిడి పెరుగుతుందండి. ఎప్పుడైతే మనం అనుభవంలో ఉండమో, ఎప్పుడైతే మనం చేసే పనుల అవగాహన ఉండదో, మనకు ఆటోమేటిక్ గా ప్రెషర్, స్ట్రెస్ అనేటువంటి పెరిగిపోతుంది. అంతేకాదు, ఎక్కువ పనులు పెట్టుకోవడం వలన, అవసరం లేని పనులన్నీ మీదేసుకోవడం వలన కూడా మనకి స్ట్రెస్ పెరిగిపోతుంది. మనకు సంబంధం లేని పనులు, మనకు సాధ్యం కాని పనులు, అసలు మనకు అవసరం లేని పనులన్నీ మీదేసుకుంటాం మనం. ఎక్కువ పనులు ఒకేసారి పెట్టేసుకుంటాం, మన సామర్థ్యానికి మించిన పనుల్లో మునిగిపోతాం, మనకు అవసరం లేని ప్రతి దాంట్లో తలదూర్చుతాం. దీనివల్ల మనలో ఒత్తిడి పెరిగిపోతుంది. అంతేకాదు, చేసే పనిలో ముందే రిజల్ట్ ని వెతకడం వలన ఒత్తిడి మనలో ప్రతి క్షణం పెరిగిపోతుంది. దీనివల్ల యాంగ్జైటీ ఎక్కువైపోతుంది మనిషికి. తన ఒత్తిడి వలన యాంగ్జైటీ ఎక్కువైపోతుంది. ఈ చేసే పని వల్ల రేపు రిజల్ట్ వస్తుందో రాదో, నేను ఇచ్చేటువంటి పల్స్ కొంటారో కొనరో, ఈ కాఫీ వాళ్ళు తీసుకుంటారో తీసుకోరు, నేను తాగే పల్స్ నాకు పని చేస్తుందో పని చేయదు, క్రానిక్ కండిషన్ ఉన్న వ్యక్తికి నేను ఈ పల్స్ ఇచ్చాను, అతను ఏమంటాడు, అసలు నా ర్యాంక్ కంప్లీట్ అవుతుందా లేదా, నేను ఎక్కువ కాలం వేవాలు ఉండగా ఎన్నోనండి, నాట్ ఓన్లీ ఇండస్ వేవా, నేను జీవితంలో సక్సెస్ అవుతానో లేదో, ఒక ఇంటిని సంపాదించుకుంటానో లేదో, ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లోకి వెళ్తానో లేదో, పిల్లలకి పెళ్లిళ్ళు చేస్తానో లేదో, పిల్లవాడు పాస్ అవుతాడో లేదో, ఇలాగ ఎన్నోనండి. అవసరం లేనివన్నీ, మన చేతులు లేనివన్నీ, మన పరిధి దాటినవన్నీ మన మీద పెట్టుకుంటాం. దీని వలన మనిషికి యాంగ్జైటీ ఎక్కువైపోతుంది. యాంగ్జైటీ ఎక్కువైన ప్రతిసారి మనలో గ్రాటిట్యూడ్ తగ్గిపోతుందండి. ఎందుకని? యాంగ్జైటీ ఎక్కువైందంటే వచ్చిన అవకాశాన్ని కూడా మర్చిపోతాం. సో ఈ యాంగ్జైటీని గనక తగ్గించుకోగలిగితే, స్ట్రెస్‌ని గనక తగ్గించుకోగలిగితే గ్రాటిట్యూడ్‌ని పెంచుకోవచ్చండి. గ్రాటిట్యూడ్‌ని పెంచుకోవడానికి, స్ట్రెస్‌ని తగ్గించుకోవడానికి ఒక 3 పనులైతే మనకు బాగా ఉపయోగపడతాయి. అందులో ఒకటి ప్రాక్టీస్. మీరు చేసే పని మీకు రాకపోయినా, అందులో అనుభవం లేకపోయినా, దాని గురించి అవగాహన మీకు తక్కువ ఉన్నా సరే, ఇప్పుడే ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి. అంటే ప్లానింగ్. ముందుగానే ఒక ప్లాన్‌తో ఉండండి. మీరు ఉదయం లేవడానికి ఒక ప్లానింగ్, రాత్రి పడుకోవడానికి ఒక ప్లానింగ్, మీరు తినేటువంటి ఆహారానికి ఒక ప్లానింగ్, మీరు చేసే పనికి ఒక ప్లానింగ్, మీరు వెళ్ళే ప్రదేశానికి ముందే ఒక ప్లానింగ్ గనక మీరు పెట్టుకోగలిగితే స్ట్రెస్‌ని కంట్రోల్‌లో పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ముందు చూపు. ఎందుకు ఈ ముందు చూపు అవసరం అంటే, మీరు ఎంచుకున్న రంగం, దాని గురించి మీకు ఒక ముందు చూపు ఉండాలండి. ఒక 3 సంవత్సరాల తర్వాత ఇండస్ట్రీ వాళ్ళు నేను ఎట్లా ఉంటాను? 3 సంవత్సరాల తర్వాత నా జీవితం ఎలా ఉంటుంది? 3 సంవత్సరాల తర్వాత నా పిల్లలు ఎలా ఉంటారు? 3 సంవత్సరాల తర్వాత నా ఆరోగ్యం ఎలా ఉంటుంది? ఇలాంటి ఒక ముందు చూపు గనుక మనకు కలిగి ఉంటే, యాంగ్జైటీ నుంచి బయటపడతాం. యాంగ్జైటీ నుంచి బయటపడితే స్ట్రెస్ నుంచి బయటపడతాం. స్ట్రెస్ నుంచి బయటపడితే ఆరోగ్యంగా ఉంటాం. ఆరోగ్యంగా ఉంటే ప్రతి కణానికి, ప్రతి అవయవానికి, మన ఎంటైర్ సిస్టానికి గ్రాటిట్యూడ్ చెప్పడానికి అవకాశం ఉంటుందండి. అంతేకాదు, మీరు చేసే పనిలో ప్రశాంతత వెతకండి. చేసే పనిని సంతోషంగా చెయ్యండి. మనం చేసే పని నలుగురికి సంతోషాన్ని ఇస్తుందో లేదో చెక్ చేయండి. దీని వలన మనం మరింత గ్రాటిట్యూడ్‌లో ఉండడానికి అవకాశం ఉంటుంది. అంటే చివరిగా, మన చుట్టూ ఉండే మనుషులు, మనకు ఎదురవుతున్న పరిస్థితులు, మనం చూస్తున్న ఫలితాలు వేటికి మీకు సంబంధం లేదండి. మీ దగ్గరకొస్తున్న ఒక వ్యక్తి దైవ సంకల్పం. మీకు ఎదురవుతున్న పరిస్థితులు నేచర్ మీకు కల్పించినవి. మీకొచ్చిన ఫలితాలు మీరు చేసే పనుల మీద ఆధారపడి ఉంటాయి. ఇవన్నీ దేవుడికి వదిలిపెట్టండి. దైవానికి వదిలిపెట్టండి. ఎంటైర్ మీకు సంబంధించిన సమస్త విషయాలు అన్నీ కూడా నేచర్ మాత్రమే డిజైన్ చేస్తుంది. నేచర్ మాత్రమే ట్రైనింగ్ ఇస్తుంది. ఆ ట్రైనింగ్‌ని బట్టి మనకు ఫలితాలు ఉంటాయి మిత్రమా. అందుకోసమని
ఈ రోజు ఈ ఉదయకాలం ఈ ప్రత్యేకమైన ఈ సమయంలో దేవుడు ఎవ్వరికి ఇవ్వని గొప్ప శరీరాన్ని మనకిచ్చాడు. ప్రపంచాన్ని చూడగలిగే కళ్ళనిచ్చాడు. సువాసనను చూడగలిగే ముక్కునిచ్చాడు. రుచిని ఆస్వాదించే నాలుకనిచ్చాడు. మాటలు వినగలిగే చెవుల్నిచ్చాడు. పనులు చేయగలిగే చేతుల్నిచ్చాడు. ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళే కాళ్ళనిచ్చాడు. అంతెందుకండి, మనల్ని మార్చుకునే తెలివితేటలు ఇచ్చాడు. ప్రతి దానికి ఈరోజు మనం గ్రాటిట్యూడ్ చెప్పాలి. ఇంకొక చిన్న మాట, మనం ఆరోగ్యాన్ని సంపాదించుకునేటప్పుడు ఆహారం చాలా ముఖ్యమైనది. ఒక్కసారి మీరు తింటున్న ప్రతి ఆహారానికి గ్రాటిట్యూడ్ చెప్పండి. మనలో చాలా మందికి ఒక అలవాటు ఉంటుందండి, నాతో సహా. మనం ఎప్పుడైనా ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు మనకు ఒక ఆహారాన్ని ఆఫర్ చేస్తారు, ఒక ఫుడ్ మనకు పెడతారు. అది మనకి నచ్చదు. వెంటనే మనం ఒక మాట అంటాం, నాకు ఈ ఫుడ్ అస్సలు నచ్చదండి. ఒక్కొక్కసారి చాలా మంది ఇచ్చి ఈ ఫుడ్ నేను తిననండి అంటారు. అసలు నాకు ఇంట్రెస్ట్ ఉండదని అంటారు. మిత్రమా, ఒక్కసారి ఆలోచించండి. ఈ భారతదేశంలో ఆహారం లేక చాలా మంది నిద్రలోని ఆకలితోటే చనిపోతున్నారు. ఇటువంటి టైంలో మన మనకి ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము సకల రకాలైనటువంటి ఆహారాలు ప్రకృతి అందించింది. దానికి మీరు గ్రాటిట్యూడ్ గా ఉండాలి, నేను గ్రాటిట్యూడ్ గా ఉండాలి. సో ఈ ఎంటైర్ హెల్త్ కి గనక మనం గ్రాటిట్యూడ్ చెప్పగలిగితే అది మనకి ఎంతో హెల్ప్ అవుతుందండి. నెక్స్ట్ దాంట్లోకి మనం వెళ్దాం. మనం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఈ ఆరోగ్యం మనకి ఈ విషయం ఇచ్చిన బహుమతి. ఖచ్చితంగా కృతజ్ఞత మనం చూపించాలి. నెంబర్ 3, ఏ మ్యాజిక్ మార్నింగ్. ఉదయం నిద్ర లేవగానే మన బ్రెయిన్ లో పేరుకుపోయిన చెత్త కొంతవరకు డిలీట్ అవుతుంది. ఎనర్జీతో యాక్టివ్ గా ఉంటాం. నిద్ర లేవగానే పాజిటివ్ గా ఆలోచించడం మొదలు పెడితే ఆ రోజంతా కూడా పాజిటివ్ గా గౌతమ్, సురేష్ సరే అన్మ్యూట్ చేస్తాను. అంటే కొత్త ఆలోచన. ఓకే, ఒకసారి ఈ భాగాన్ని నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేయి. ఇప్పటి వరకు చెప్పింది ఒకసారి comment చేసి. థ్యాంక్ యూ సార్. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం గ్రాటిట్యూడ్ అనేటువంటి గ్రేట్ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం. గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞత అని. మన జీవితంలో జరిగే ప్రతి దానికి ఒక కృతజ్ఞత భావంతో మనం ఉండాలని మాట్లాడుకుంటున్నాం. ఎందుకు ఈ కృతజ్ఞత భావం వల్ల మనకు ఉపయోగాలు ఏమన్నా ఉంటాయా, మనల్ని ముందుకు నడిపిస్తుందంటే కృతజ్ఞత భావం మాత్రమే మనల్ని నేచర్ కి దగ్గర చేస్తుంది. కృతజ్ఞత భావం మాత్రమే మనల్ని దైవానికి దగ్గరగా చేస్తుంది. దైవం యొక్క కృప మన మీద ఉండాలంటే మనకి దైవం అందించిన ప్రతి దాని పట్ల మనం కృతజ్ఞత ఉండాలి. అందులో రిలేషన్షిప్స్ గురించి మాట్లాడుకున్నాం. మనతో ఉన్న ప్రతి రిలేషన్ లో ఉన్న ప్రతి వ్యక్తికి మనము థ్యాంక్స్ చెప్పాలి. అది మన బ్లడ్ రిలేషన్ అయినా, మన ఫ్రెండ్స్ అయినా, మనతోటి అసోసియేట్ అయిన మన టీం మెంబర్స్ అయినా, ప్రతి వ్యక్తికి కూడా మనం థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ప్రతి వ్యక్తి నుంచి మనం పాజిటివ్ నెగిటివ్ ఏదో ఒకటైతే తెలుసుకుంటాం. పాజిటివ్ వస్తే పాజిటివ్ థ్యాంక్స్ చెప్పండి, నెగిటివ్ వస్తే నెగిటివ్ కూడా థ్యాంక్స్ చెప్పండి. ప్రతి మనిషిని కూడా హర్ట్ చేయకుండా మన మాటలను సరి చేసుకుంటూ వాళ్ళతోటి బెస్ట్ రిలేషన్ లో ఉండగలిగితే కనుక మనం జీవితంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అండ్ హెల్త్ కి గ్రాటిట్యూడ్ చెప్పాలని చెప్పారు. ఎందుకు హెల్త్ అంటే ఈ రోజు ఎంత ధనవంతుడైనా సరే చివరికి వెతికేది ఆరోగ్యమే. ఆరోగ్యమే గొప్ప సంపద అని చెప్పారు. మన దగ్గర ఎన్ని వేల కోట్ల రూపాయలున్నా ఆరోగ్యం లేనప్పుడు అది మనకి వృధా అవుతుంది. సో మన శరీరంలో దేవుడు మనకిచ్చిన అన్ని అవయవాలకి, అన్ని కణాలకి, శరీర వ్యవస్థకి మొత్తానికి కూడా మనం గ్రాటిట్యూడ్ చెప్పాలి. మనం ఉదయం తాగే నీటికి, పీల్చుకునే గాలికి, తీసుకునే ఆహారానికి, అన్నిటికీ కూడా మనం గ్రాటిట్యూడ్ చెప్పాలి. సో దీని వలన ఏమవుతుందంటే దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప ఆరోగ్యానికి మనం ఎప్పుడైతే గ్రాటిట్యూడ్ చెప్తా ఉంటామో, ఎప్పుడైతే మనం ఆరోగ్యంగా ఉంటామో స్ట్రెస్ అనేటువంటిది కంట్రోల్ అవుతుంది. ఎప్పుడైతే స్ట్రెస్ కంట్రోల్ అవుతుందో మనలో యాంగ్జైటీ తగ్గుతూ ఉంటుంది. ఎప్పుడైతే యాంగ్జైటీ తగ్గుతూ ఉంటుందో ఫలితాల పట్ల ఆసక్తి తగ్గుతుంది. ఎప్పుడైతే ఫలితాల పట్ల ఆసక్తి తగ్గుతుందో మనం నేచర్ కి ఇంకా దగ్గర అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో నేచర్ నుంచి వచ్చే శక్తిని, దైవం నుంచి వచ్చే శక్తిని మన శరీరంలో నింపుకోవాలంటే జరిగే ప్రతి విషయానికి, మనం తినే ప్రతి ఆహారానికి మనం గ్రాటిట్యూడ్ తెలియచేయాలండి. సో మిగిలిన విషయాలు మనం నెక్స్ట్ సెషన్ లో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఈ రోజు ఇంత మంచి అవకాశం ఇచ్చారు. సరే, మనం సురేష్ గారికి ఒక మంచి టాపిక్ ఎంచుకున్నందుకు సో థ్యాంక్స్ చెప్దాం.
లీడర్స్, పార్ట్నర్స్, గుడ్ మార్నింగ్ అందరికీ, శుభోదయం. వీలైన వాళ్ళు చక్కగా కొద్దిసేపు ఇక్కడే కూర్చోవడం, ఆ టాపిక్ దగ్గరే ఉండడం చాలా ముఖ్యమైన విషయం. చాలా కాస్ట్లీ సబ్జెక్ట్ అది, చాలా కాస్ట్లీ. మనం బయట మన టైం కాస్ట్లీ అవ్వాలి అని అంటే, మన టైం అంటే మన సమయం సంపాదనగా మారాలంటే ముందు ఇన్నర్ రిచ్నెస్ పెరిగేటువంటి టాపిక్లకు మనం వాల్యూ ఇవ్వాలి. ఇది ఇన్నర్ రిచ్నెస్, ఇన్నర్ వైబ్రేషన్స్ ని చేంజ్ చేస్తుంది. ఆ స్ట్రెస్ ని, ఆ యాంగ్జైటీ, ఈ రెండు, ఆ ఫియర్ గనక ఉన్నాయంటే అది లో వైబ్రేషన్. ఒకసారి పాయింట్ లోకి వెళ్దాము. ఈ యొక్క కాస్ట్లీ సబ్జెక్ట్ మనం ఎందుకు వినాలంటే, దేనికి కాస్ట్ ఎక్కడ ఉంటుందంటే, ఉన్నతమైనటువంటి వైబ్రేషన్ తరంగాలు ఉంటే అది ఎక్కువ కాస్ట్లీ. ఓ ఫిజిక్స్ ఒక సూత్రం తెలుసుకుందాం. ఈ ప్రపంచం అంతా కూడా తరంగాలతోటి నిండి ఉన్నది. నేను మాట్లాడుతున్నాను ధ్వని తరంగాలు. ఒక ఫ్రీక్వెన్సీలో ఉంటే స్వరము అంటాం. దాంట్లో అపస్వరమా సుస్వరమా అనేది ఇక నేను మాట్లాడేదాన్ని బట్టి ఉంటుంది. ఓకే, అపస్వరానికి అయితే లోయెస్ట్ వైబ్రేషన్, సుస్వరానికి అయితే వినబుద్ధి అవుతుంది, హైయెస్ట్ వైబ్రేషన్. ఓకే, అలాగే కాంతి తరంగాలు ఉంటాయి, ధ్వని తరంగాలు, ఓకే, ఆలోచన తరంగాలు ఉంటాయి, నీటి తరంగాలు, అన్ని తరంగ స్వభావం కలిగి ఉంటాయి, వైబ్రేషన్ కలిగి. ఇప్పుడు ఈ యొక్క వాతావరణం వైబ్రేషన్ అనే టైటిల్ పెట్టుకుంటే బాగుంటుంది. వాతావరణం వైబ్రేషన్, మనం ఏ వాతావరణంలో ఉంటే ఆ వైబ్రేషన్ లో ఉంటాం. అందుకని సావాసం వల్ల కూడా మనకు కొంచెం సంపాదన వచ్చే అవకాశం ఉంటుంది, మంచి పేరు వచ్చే అవకాశం ఉంటుంది, పేరును కూడా సంపాదించుకోవచ్చు, జ్ఞానాన్ని కూడా సంపాదించుకోవచ్చు, ధనాన్ని కూడా సంపాదించుకోవచ్చు. ఇది వాతావరణం, సావాసం అంత గొప్పది. సో వాతావరణం వైబ్రేషన్ అని గుర్తుపెట్టు. ఎందుకు నేను ఇదంతా వినాలి, ఏం అవసరం, ఫస్ట్ ఎందుకు వినాలి, అది ఎలా సాధ్యం అవుతుంది, ఈ రెండింటికి మనకు దొరకాలి, రీసెర్చ్ చేయాలి. ఇది వినండి ఇది వినండి అని చాలా ఉంటాయి, మనకి ఇది మంచిది ఇది మంచిది అని చెప్పేవాళ్ళు బోల్డ్ అంత మంది ఉంటారు. బట్ ఎందుకు అనేది క్వశ్చన్ వెంటనే రావాలి. నాకు ఎందుకు, ఎట్లా ఉపయోగపడుతుంది నాకు. ఇప్పుడు ఇదే పని స్టూడెంట్ వింటున్నాడు అనుకోండి, అతనికి ఎలా ఉపయోగపడుతుంది, ఆ మదర్కి ఎలా ఉపయోగపడుతుంది. అనేక పాత్రలు ఉంటాయి మన జీవితం. వ్యాపారికి వ్యాపార దక్షత కావాలి, పేరెంట్కి పేరెంట్ దక్షత కావాలి. గుడ్ పేరెంటింగ్ కూడా పెద్ద ఎక్సర్సైజ్, అది ఒక పెద్ద ట్రైనింగ్, గుడ్ పేరెంటింగ్ అని. ఓకే, సో ఈ వైబ్రేషన్స్ అనేటువంటిది మనం ఎటువంటి వాతావరణంలో ఉంటే అటువంటి వైబ్రేషన్ ఉంటుంది. ఇది ఒకటి. టోటలీ ఈ జగమంతా కూడా వైబ్రేషన్స్ తోటి నిండి ఉంది, తరంగాలతోటి. ఇప్పుడు మనం కలుసుకొని మాట్లాడుతున్నాం, ఏం తరంగాలు అవి? విద్యుత్ తరంగాలు, అయస్కాంత తరంగాలు, వాటినే దృశ్యంగా మార్చుకున్నాం. ఓకే, ఈరోజు ఆ కరెంటు, విద్యుత్ తరంగము, వీటన్నిటిని కూడా కంటే కూడా బాగా బలీయమైనటువంటిది, ఒక జీవశక్తితో కూడినది ఆలోచన తరంగం, ఆలోచన తరంగాలు. సో మై డియర్ ఫ్రెండ్స్, బాగా గమనించండి. మనం కోరుకునే పదార్థం ధనం ఏదైతే ఉందో అది ఒక ఎనర్జీ బీయింగ్, ఒక ఎనర్జీ, అదొక శక్తి తరంగం. ఇది మనం బాగా నోట్ చేసుకోవాల్సిన పాయింట్. ఒక శక్తి, ఈ ధనాన్ని శాసించేటువంటి, క్రియేట్ చేసేటువంటిది ఆలోచన తరంగం. ఈ ఆలోచన స్ట్రెస్ తోటి, యాంగ్జైటీ తోటి, బాధతోటి, భయంతోటి, అసూయతోటి, కుళ్ళుతోటి, వీటితోటి, అధికారంతో, అహంకారంతో, ఇలాగా అన్ని లోయెస్ట్ వైబ్రేషన్స్ తోటి ఉన్నాయనుకోండి, యద్భావం తద్భవతి, సేమ్ ఫ్రీక్వెన్సీకి ఉన్న మ్యాచ్ అయ్యేటువంటి పదార్థమే దొరుకుతుంది. అది అందుకని అతను చెప్పినటువంటి దాంట్లో టోటల్ గా పాయింట్ ఏంటంటే, ధనానికి సంబంధించినటువంటి శక్తి తరంగాలని ఉత్పన్నం చేసుకోవడానికి ఒక మంచి
ఆలోచన తరంగాలను పెంపొందించుకోవడానికి నీ ఇన్నర్ దైవం మీద ఉన్నటువంటి నీ యొక్క క్లారిటీ ఏదైతే ఉందో, లోపలి నీ దైవత్వమే బయట నీ యొక్క సిచ్యువేషన్స్ ని డీల్ చేయగలుగుతుంది. ఇది ముఖ్యం. లేకుంటే మిగతాది అత్యాశ అని కానీ, అత్యాశ ఎప్పుడు కూడా యాంగ్జైటీకి కారణం అవుతుంది. ఇవన్నీ కారణం. సో ఈ యొక్క పాయింట్ ని ఎందుకు నేను వినాలి అనేటువంటి ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. సో మరి ఎలా ఉండడం కుదురుతుంది అంటే ఆ విధంగా ఇప్పుడు అనుకున్నవన్నీ అవ్వాలేనంటే అంత ఈజీ ఏం కాదు, మనసుతో అంత అల్లటప్ప కాదు. కాబట్టి మనసుకి ట్రైనింగ్ ఇచ్చేది అలవాట్లే, గుడ్ హ్యాబిట్స్ అంతే. ఇంకోటి దేని వల్ల కాదు, ఎవరి వల్ల సాధ్యం కాదు. ఎన్ని సూత్రాలు ఎన్ని చెప్పినా సరే ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఇలా ఉండాలి అనేది తెలుసుకోవడం ఎంత ముఖ్యమో, ఎందుకు ఉండాలని తెలుసుకోవడం ఎంత ముఖ్యమో, ఎలా సాధ్యమవుతుందని తెలుసుకోవడం అంత ముఖ్యం. ఎలా సాధ్యమవుతుంది, హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అనేది, అది అంత ఈజీ. కాబట్టి గుడ్ హ్యాబిట్స్ ని పెంపొందించుకోవడం ఒకే ఒక్క మార్గం, యోగా చేసే మార్గం, ఓకే, ప్రార్థన చేసే అలవాటు, పూజ చేసుకునే అలవాటు, సంథింగ్ ధ్యానం చేసుకునే అలవాటు, జాగింగ్ చేసే అలవాటు. సరికాని అలవాట్లు అన్ని పక్కన పెట్టి సరి అయిన అలవాట్లను పెంపొందించు. సో ఏమేమి అలవాట్లు ఉన్నాయి, అలవాట్లని మనం పక్కన పెట్టామా, ఆలోచన తరంగాలని, ఆ వైబ్రేషన్స్ ని పక్కన పెట్టినట్టే. మళ్ళీ అవి లోయెస్ట్కి వచ్చేస్తాయి, లోయెస్ట్కి వచ్చేస్తుంటాయి. ఆ కూలర్ ఎప్పుడు చల్లగా ఉండాలంటే వాటర్ పోస్తున్నట్టు మనం అలవాట్లను పోస్తూనే ఉండాలి. గుడ్ హ్యాబిట్స్ తినడంలో కూడా ఉన్నాయా గుడ్ హ్యాబిట్స్, మాట్లాడడంలో, ఓకే, అన్ని ఎన్నో ఉన్నాయి గుడ్ హ్యాబిట్స్. పడుకునే దగ్గర కొన్ని మంచి హ్యాబిట్లు ఉన్నాయి, అన్ని వాటర్ తాగేది, అన్నిటి దగ్గర మంచి అలవాట్లు ఏంటివి, మన రీసెర్చ్ పాయింట్ ఏంటి, మంచి అలవాట్లు ఏంటివి అని. ఇవి చేసుకుంటూ ఈ అలవాట్లే మన ఆదాయాన్ని శాసిస్తున్నాయని తెలియాలి. ఏ మనసు మంచి అలవాట్లకు కట్టుబడి ఉంటుంది, దైవంతో ఏదైతే ఉంటుందో, మనలోని దైవంతో, దైవిక గుణాలతోటి ఏవైతే ఉంటుందో అది ఉంటుంది. ఇది ప్రతి రిచ్ మైండ్ సెట్ అనమాట, వెరీ కాస్ట్లీ. ఈ సబ్జెక్టే కాస్ట్లీ, చాలా కాస్ట్లీ. వాళ్ళ జీవితం కాస్ట్లీగా తయారవుతుంది, లేకపోతే ఆ జీవితం వాల్యూ ఉండదు, అసలుకే ఉండదు. అంకితం అయిపోవాలి గుడ్ హ్యాబిట్స్ కి, మంచి అలవాట్లకు అంకితం అయిపోవాలి, తప్పదుగా మన జీవితం. ఎందుకంటే ఇప్పుడు మన జీవితం బ్యాచిలర్ ఉన్నప్పుడు మనదే కావచ్చు, కానీ ఫ్యామిలీ మ్యాన్ అయిన తర్వాత మనది కాదు, మన జీవితం మన ఫ్యామిలీది. దీనికి ఎంత వాల్యూ పెరుగుతుంటే వాళ్ళ వాల్యూ పెరుగుతున్నట్టే, అంతేనా? కరెక్టేనా నేను చెప్పింది? దీనికి మనం వాల్యూ పెంచుతూ ఉంటే పిల్లల వాల్యూ పెరుగుతుంటుంది, మన వాళ్ళ వాల్యూ పెరుగుతుంటుంది. ఇది తెలుసుకోండి, మన సమయం వాల్యూ పెరుగుతుంటుంది. సో స్వీయ క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యమైనటువంటి. ఈ ముగ్గురు దగ్గర జాగ్రత్తగా ఉందాం. ఈ ముగ్గురు దగ్గర, ఈ ముగ్గురు ఎవరు అంటే పరిస్థితులు, పర్సన్స్, ఫలితాలు. పరిస్థితులు, పర్సన్స్, ఫలితాలు. అందరికీ ఇన్కమ్ సంపాదించి ఇన్కమ్ ని క్రియేట్ చేసేటువంటి శక్తి అందరికీ ఉంది. చూడండి, చాలా మందికి 25,000, 50,000, 70,000, 1,00,000, 2 లక్షలు క్రియేట్ చేసుకుంటూ వెళ్తూనే ఉన్నారు, సంపాదించుకుంటూ ఉన్నారు. నిన్న ఒక మేడం గారి గురించి విన్నాను, తన స్టార్ 40,000 కంప్లీట్ చేసింది. 40,000 స్టార్కి 6,000 కదా, సంబంధం లేదు, ఇన్కమ్ మీదనే దృష్టి పెట్టింది. 40,000. నేను మొన్న చెప్పిన చదువు ఇదే. మీరు ఫోకస్ చేయాల్సింది ఇన్కమ్ క్రియేషన్ మీద, ధన ప్రవాహం మీద ఫోకస్ చేయాలి, ధనం మీద ఫోకస్ చేయాలి. కానీ అక్కడికి మనసు పోవాలంటే ముందు మనసు అన్నిటినీ అనాలిసిస్ చేస్తూ ఉంటుంది. ఒక పోలీస్ ఆఫీసర్కి ఒక ఫైల్ అప్పచెప్పిన తర్వాత దాన్ని స్టడీ చేసినట్టు దానికి కలిసి వచ్చే పర్సన్స్ ఎవరు, ఫలితాలు ఎట్లా వస్తున్నాయి,
ప్రస్తుతం పరిస్థితులు ఎట్లున్నాయి. ఈ మూడింటిని స్టడీ చేస్తూ ఉంటుంది ఎప్పుడు మనసు. పరిస్థితులు పర్ఫెక్ట్ గా ఉన్నాయి, పర్సన్స్ పర్ఫెక్ట్ గా ఉన్నారు. ఓకే, ఇంకా పరిస్థితులు, పర్సన్స్, ఫలితాలు, ఫలితాలు. ఇవన్నీ పర్ఫెక్ట్ గానే ఉన్నాయి. ఈ మూడిటికి ఒక శక్తి స్థాయిలు ఉంటాయి. నా శక్తి స్థాయిలను బట్టే ఈ మూడు ఉన్నాయి అని తెలుసుకోవాలి. ఇది కొంచెం కంకర్రాయి లాంటి విషయం, కరగదీయడం కష్టం. నా శక్తి స్థాయిలను బట్టే నాకు ఈ మూడు ఉన్నాయి: ఫలితాలు, పరిస్థితులు, పర్సన్స్. అంతే. అందులో తను ఆ వీడియోలో ఏం చెప్పారు, ఎవరిని కంప్లైంట్ చేయకు, ఎవరిని నిందించకు. అందరూ భగవంతుడు ఇస్తున్నటువంటి, నీకు ట్రైనప్ చేయడానికి వస్తున్న వాళ్ళే అందరూ. నిన్ను తీర్చిదిద్దడానికి సెట్ చేశాడు అన్ని. ఆ సినిమాలో వీళ్ళని ఎందుకు సెట్ చేశాడు దేవుడు? హీరోయిజాన్ని ఎలివేట్ చేయడానికి, అంతేనా? దేవుడు అంటే డైరెక్టర్. ఎందుకు పెట్టాడు ఆ సిచ్యువేషన్? ఎందుకు పెట్టాడు డైరెక్టర్? నీ హీరోయిజాన్ని ఎలివేట్ చేయడానికి. ఆ పిల్లలకి కష్టాలు ఎందుకు పెట్టాడంటే ఆ తల్లి మదర్హుడ్ ని ఎలివేట్ చేయడానికి, మదర్ గొప్పతనాన్ని ఎలివేట్ చేయడానికి. ఇది ఒకసారి అది తెలుసుకోవాలి. మనం తెలుసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఈ లోయెస్ట్ తరంగాలన్నీ తగ్గిపోతాయి, హైయెస్ట్ తరంగాలు వస్తాయి. ధైర్యం అనే తరంగం పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం అనే తరంగం పెరుగుతుంది. అలాంటి వాళ్ళని టీం ఇష్టపడుతుంది, అలాంటి లీడర్స్ ని ఇష్టపడతారు. ఎవరైనా అలాంటి నాన్ననే ఇష్టపడతారు, అలాంటి అమ్మనే ఇష్టపడతారు. ఏదైనా సరే, మనమైనా సరే, నేనైనా అలాంటి వాళ్ళని ఇష్టపడతాను. సో ఈ దయచేసి మనం చాలా అలర్ట్ గా ఉండాల్సినవి పరిస్థితులు, పర్సన్స్, ఫలితాలు. ఇది ఎప్పటికీ కూడా గుర్తుంచుకోవాలి. ఎవ్రీ మినిట్ మనం చేంజింగ్ కోసము మనం చూడాలి. ఎప్పటికప్పుడు ఎఫ్ఎం ని ట్యూన్ చేసినట్టు మన మైండ్ ఎప్పటికప్పుడు ట్యూన్ చేసుకుంటూ ఉండాలి. దేనికి? ది బెస్ట్ తరంగాలకి ట్యూన్ చేసుకుంటూ ఉండాలి. లోయెస్ట్ తరంగాలకి అస్సలు ఉంది. వేరే వ్యక్తి గురించి ఆలోచించేటప్పుడు హైయెస్ట్ పాజిటివ్ గా ఆలోచిస్తేనే ఆలోచించాలి. లేకపోతే ఆ వ్యక్తిని, ఆ మైండ్ లోంచి మనిషిని మోయడం పక్కన పెట్టాలి. మనుషుల్ని మోయడం, మీరు ఎవరిని మోస్తే వాళ్ళ తరంగాలు అంటించుకుంటారు. ఇప్పుడు నాకు సాయి ఇష్టము అంటే సాయిబాబా ఇష్టం అనుకుంటే, ఆంజనేయ స్వామి ఇష్టము, లేకపోతే దుర్గాదేవి, ఇట్లా జీసస్ ఇష్టము, లేకపోతే అల్లా ఇష్టము. నేను మనసులో ఎవరిని మోస్తే వాళ్ళ తరంగాలు ఉంటాయి నాకు. ఇంకా సరస్వతి అమ్మవారే ఇష్టం నాకు అనుకోండి. ఓకే, నేను ఎంతగా నా మనసులో నేను ప్రతిష్ఠించుకుంటే నా వైబ్రేషన్స్ అలా ఉంటాయి. రైట్, అంతేనా? సింపుల్ సైన్స్ ఇది. అలాగే మనం ఇష్టపడని, ఏమాత్రం కూడా క్వాలిటీ లేని వ్యక్తుల గురించి మనం ఆలోచిస్తుంటే, సరే వాళ్ళు మనం తిట్టినా, ఏం చేసినా, అవమానించినా కానీ ఆ దరిద్రాన్ని అట్లనే మోస్తూ ఉంటే మనకు అదే వైబ్రేషన్స్ ఉంటాయి. సో అందుకే చూసే విషయాల పట్ల, మననం చేసుకునే విషయాల పట్ల, వినే విషయాల పట్ల తగు జాగ్రత్తగా వహించాలి. మన జీవితం మనకు అంత విలువైందని తెలిస్తే, మన ఆలోచనలు మనకు అంత విలువైనని తెలిస్తే, యద్భావం తద్భావతని నమ్మితే దీన్ని చేయాలి. ఇదేదో అన్ని వింటూ కూడా, అందుకే నేను ఎందుకు వినాలి, ఎందుకు తెలుసుకోవాలనేది చాలా, ఎందుకు అనే క్వశ్చన్ మామూలుగా, ఎలా అనే క్వశ్చన్ తర్వాత వస్తుంది. ఎందుకు అసలు ఏం జరుగుతుందో మనకు తెలుసు, ఏం జరుగుతుందో అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. ఏమేం కావాలి అనేది చెప్పేవాళ్ళు బోల్డ్ ఎంతమంది, ఎందుకు కావాలి అనేది మనకు తెలుసు. సో ఇది నైస్ సార్. చూడండి, మళ్ళీ ఒకసారి కన్క్లూడ్ చేస్తున్నాను. మనం పొందాలి అని అనుకునేటువంటిది ఫలితాలు కావచ్చు, పర్సన్స్ కావచ్చు, పరిస్థితులు కావచ్చు, ఇవన్నీ కూడా శక్తి స్థాయిలతోటి ఉంటాయి. శక్తి స్థాయిలతోటి ఆశ, నేను కోరుకున్నదంతా అవ్వదు నా జీవితంలో, కోరుకున్నదంతా అవ్వదు. నా శక్తి స్థాయిలను బట్టి నాకు జీవితంలో జరుగుతుంటాయి. దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. అది ఎలా ఇంప్రూవ్ అవుతుంది?
అలవాట్ల ద్వారానే అవుతుంది. అర్థం చేసుకోవడం అనేది ఒక గొప్ప అలవాటు. బాగా అర్థం చేసుకోవడం అనేది ఒక గొప్ప అలవాటు. ఎందుకు ఈ వాతావరణంలో ఉండాలి అని అంటే వైబ్రేషన్స్ ని చేంజ్ చేసుకోవడానికి. ఎందుకు నేను ఒక మంచి భగవంతునికి సంబంధించి స్పిరిచువల్ కి సంబంధించి ఎందుకు నేను ఆ వాతావరణంలోనే ఉండాలి అని అంటే టోటల్ ఎప్పుడు కూడా పాజిటివ్ వైబ్రేషన్స్. అరే నా జీవితంలో ఇలా ఎందుకు జరుగుతుంది, వాళ్ళకి ఎందుకు మంచి జరుగుతుంది, నాకెందుకు మంచి జరగట్లేదు, ఎవరి మనసులో ఎటువంటి వైబ్రేషన్స్ ఉన్నాయో పరిమాలకే ఎరుక. ఎవరికి ఎరుక? ఎవరి మనసులో ఎంత శక్తి తరంగాలు, ఎంత తపనతో కూడిన తరంగాలు ఉన్నాయో ఎవరికి ఎరుక. నాకు ఆ వ్యక్తి చెడుగా కనపడవచ్చు, కానీ తన మనసులో ఎప్పుడు కూడా దేనికోసం తప్పిస్తున్నాడు ఎవరికి ఎరుక. ఎంత మంచిగా ఆలోచిస్తున్నాడు ఎవరికి ఎరుక. అర్థమైంది? సో టోటల్ ఈ బాక్స్ లో ఏముందో అక్కడే బయట అదే ఉంటుంది. అందుకే సింపుల్ గా లైన్ చెప్పడం జరిగింది, యద్భావం తత్వం. సో మీకు ఇన్కమే కావాలి అనుకుంటే ఇన్కమ్ మీదనే దృష్టి పెట్టాలి. రెండు. మనము ఎప్పుడు కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ నిలబెట్టుకోవాలి. మనలోని దైవమే ధనంగా మారుతుందని ఈ గ్రాటిట్యూడ్ అనేటువంటి మ్యాజిక్ అనే పుస్తకంలో రోండా బర్న్ గారు చాలా చక్కగా చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ. మనం ఒక మంచి మన వైబ్రేషన్స్ చేంజ్ చేసుకోవడానికి కొన్ని అఫర్మేషన్స్ అవి చేద్దాం. సో ఎలా అంటే ఇగో ఇలాగే ఎందుకో అయిపోయింది, నేను ఎందుకో చెప్పాను, ఫిజిక్స్ సూత్రంతో సహా చెప్పాను. ఎప్పుడు ఇది మర్చిపోకండి. మొన్న మూడు చెప్పాను కదా మాస్టర్జీ, గుర్తుందా ఎలా అఫర్మేషన్ చేసుకోవాలో? ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అవును సార్. నా యొక్క చెప్పాలా సార్? రాసుకుంటారు. నా యొక్క ఆలోచనలతో నా పరిస్థితులను మార్చుకుంటున్నాను. పరిస్థితులు మార్చుకుంటున్నారు. నా యొక్క మాటలతో నా పరిస్థితులను మార్చుకుంటున్నాను. నా యొక్క చేసే పని విధానంతో నా పరిస్థితులను మార్చుకుంటున్నాను. ఇలా అనుకుంటే అయిపోద్దా? అనుకుంటే ఖచ్చితంగా అవుతుంది, వైబ్రేషన్స్ చేంజ్ అవుతాయి. ముందు ఒక ప్రశాంతమైనటువంటి ఎనర్జెటిక్ చిత్తం తయారవుతుంది. ఈ పిల్లలు ఇప్పుడు ఫలితాలు రాలేదు అనుకుందాం, ఇంకా నాకు రావాల్సింది మార్కులు అంతగా రాలేదు, వచ్చు. మా అమ్మాయికి అన్నిట్లో బాగా వచ్చింది, ఒక మ్యాథ్స్ లో తక్కువ వచ్చిందంట. చలో ఇప్పుడు దీన్ని అప్లై చేస్తే పని అయిపోతుంది, వైబ్రేషన్ చేంజ్ అయిపోతుంది. ఇది మళ్ళీ రెండోది. నెక్స్ట్, నా యొక్క ఆలోచనలతో నా ఫలితాలను మార్చుకుంటున్నాను. మొదటిది ఆలోచనతోటి అయిపోయింది, మూడు అయిపోయింది. పరిస్థితులు మార్చుకుంటున్నాను అయిపోయింది. నెక్స్ట్ ఫలితాలను మార్చుకుంటున్నాను. నా యొక్క ఆలోచనలతో నా ఫలితాలను మార్చుకుంటున్నాను. నా యొక్క మాటలతో నా ఫలితాలను మార్చుకుంటున్నాను. ఓకే ఓకే. నా యొక్క చేసే పని విధానంతో నా ఫలితాలను మార్చుకుంటున్నాను. నెక్స్ట్ నా యొక్క ఆలోచనలతో పర్సన్స్ ని మార్చుకుంటున్నాను. నా యొక్క మాటలతో పర్సన్స్ ని మార్చుకుంటున్నాను. నా యొక్క చేసే పని విధానంతో మనుషులను మార్చుకుంటున్నాను. పర్సన్స్ ని మార్చుకుంటున్నాను. పర్సన్స్ మార్చుకుంటున్నాను. అదే పదాన్ని ఫీడ్ చేయాలి. ఓకే. మూడవది, ఎవరిని మార్చుకోవాలి? ఇంకా ఫలితాలను మార్చుకోవాలి. మొదటిది పరిస్థితులు, సెకండ్ది ఫలితాలు, థర్డ్ది పర్సన్స్. ఇది ఈ మూడు కూడా ప్రతిరోజు ఖాళీ దొరికినప్పుడు మీరు నెమ్మదిగా మన వైబ్రేషన్స్ ని మనమే చేంజ్ చేసుకోవాలి. లేకపోతే చేంజ్ అవ్వవు. చేంజ్ చేసుకునే వాతావరణాన్ని మనమే సృష్టించుకోవాలి. ఎర్లీ మార్నింగ్ అయితే తొందరగా చేంజ్ అవుతాయి. మంచిగా ఫిట్ గా తిన్న తర్వాత చేంజ్ అవ్వడం కొంచెం కష్టం. అది ఇంకేంటది అన్నమాట, అసలైనది.
ఎప్పుడైనా సరే అది ఒక టైం దొరికినప్పుడు, రిలాక్స్ టైం దొరికినప్పుడు ఇది ఖచ్చితంగా అవసరం అని అనుకుంటే మన వైబ్రేషన్స్ ని మనమే అట్లా చేంజ్ చేసుకోవాలి. నోట్ చేసుకున్నారు? రైట్. ఇప్పుడు మనము వాటిని మననం చేసుకుందాం చక్కగా. ప్రాక్టీస్ చేద్దాం. సరేనా? చలో, మీ పెన్ను పేపర్ కొంచెం పక్కన పెట్టి ఎలా చేయాలి ప్రాక్టీస్ అనేది కూడా, ఎలా అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకు అనేది ఎంత ముఖ్యమైనది, ఎలా అనేది కూడా చాలా ముఖ్యమైనది. ఫస్ట్ ఇటువైపు ఒకవైపు ఇట్లా క్లోజ్ చేయండి. క్లోజ్ చేసి తీసుకోవడము, వదలడము, అట్లా ఒక 10. తర్వాత ఇటువైపు క్లోజ్ చేసి తీసుకోవడం, వదలడం ఒక 10. 10 కంప్లీట్ అయిన తర్వాత చాలా పీస్ఫుల్ వాతావరణం, బాహ్య వాతావరణం ఎంత ఇంపార్టెంటో లోపల వాతావరణం కూడా అంత ఇంపార్టెంట్. మన వాతావరణమే మన వైబ్రేషన్. ఇది ఏమాత్రం కష్టం కూడా లేకుండా జరుగుతుంది, సింపుల్గా జరుగుతుంది. మొదటిసారి ఇలాంటి మాటలు నేను చదివినప్పుడు, విన్నప్పుడు నా మనసు పెద్దగా ఒప్పుకోలేదు, కానీ ఎందుకో చూద్దాం, ట్రై చేద్దాం అనిపించింది. సో వాటిని పట్టుకొని నేను జర్నీ చేయడం మొదలుపెట్టిన తర్వాత అది నేను ఊహించిన దానికంటే చాలా సింపుల్ అనే విషయం నాకు తర్వాత అర్థమైంది. ఇప్పుడు మీ అందరిలో చిన్న ప్రశ్న అడుగుతున్నా. మీరు మీ లైఫ్లో మీరు కోరుకున్న దాన్ని మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మేనిఫెస్టేషన్ ఎప్పుడైనా సరే, చాలా మంది చాలా థింగ్స్ని కావచ్చు, మెటీరియలిస్టిక్ థింగ్స్ ఏదైనా కావచ్చు, ఎందుకు మేనిఫెస్ట్ చేయాలి అంటే వాళ్ళ కళలు ఎందుకు నిజం కావాలనుకుంటారంటే వాళ్ళందరూ అసంతృప్తిగా ఉన్నారు, బాధలో ఉన్నారు, సమస్యలో ఉన్నారు. బట్ ఇక్కడే మేనిఫెస్టేషన్లో ఉన్న చిన్న కిటికీ ఏంటంటే, ఎవరైతే బాధలో ఉంటారో, ఎవరైతే సమస్యల్లో ఉంటారో, ఎవరైతే అసంతృప్తిగా ఉంటారో వాళ్ళు ఎప్పటికీ వాళ్ళు కోరుకున్న దాన్ని మేనిఫెస్ట్ చేయలేరు. అవును. సో ఇప్పుడు మీకు సమస్య ఉంది, మీకు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలిసింది, మేనిఫెస్టేషన్ గురించి తెలిసింది కాబట్టి, సో ఇప్పుడు మీకు జాబ్ కావాలి, డబ్బు కావాలి, లేదా ఏదో వస్తువు కావాలి. అది లేకపోవడం వల్ల మీరు ఒక బాధలో, ఒక అసంతృప్తిలో ఉన్నారు. ఇప్పుడు ఆ డబ్బు, జాబు, మరేదో వ్యక్తో వస్తే మీరు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలాంటి ఈ విధంగా మీ యొక్క వే ఆఫ్ థింకింగ్ ఉంటే ఖచ్చితంగా లా ఆఫ్ అట్రాక్షన్, మేనిఫెస్టేషన్ అనేది మీకోసం కాదు. బట్ మీరేం చేస్తారు అంటే, సరే ముందు లెట్ మీ ఎక్స్ప్లెయిన్ వన్ థింగ్. ఈ అసంతృప్తి ఏదైతే ఉందో, ఈ బాధలు, మనుషులందరూ చాలా బాధల్లో ఉన్నారండి, అసంతృప్తిగానే ఉన్నారు, బాధల్లో ఉన్నారు, సమస్యలో ఉన్నారు. తెలియదు, లోపలికి చూస్తే చాలా మంది సమస్యలు ఉంటాయి. బయటికి కనిపించే విషయాలు కాకుండా లోపల చాలా ఉంటాయి. సో ఈ బాధల్లోంచి బయటపడడానికి ఉన్న 2 మార్గాలు ఏంటంటే, మొదటి మార్గం ఏంటంటే నిజంగా మీరెవరో గ్రహించడం. మీరెవరు అని గ్రహించి, మీరు ఎవరు కాదో అని గ్రహించడం. అసలు ఈ సమస్యకి మూలం ఏంటి, ఈ బాధలకి మూలం ఏంటి, అసలు ఈ అసంతృప్తికి గల మూలం ఏంటి అనే ఆ మూలాన్ని పట్టుకోవడం. లేదా మీరెవరు అనేది గ్రహించాలి. ఆ గ్రహించడం అనేది మీరు కూడా ఊహించడానికి అద్భుతంగా హెల్ప్ చేస్తుంది. మీది శరీరం కాదు, మీది మనసు కాదు, ఈ రెండింటికి అతీతంగా ఉన్న ఒక హయ్యర్ పవర్, ఒక హయ్యర్ కాన్షియస్నెస్ మీరు అనుకుంటున్న ఈ శరీరంలో మీ నిజమైన మీరు ఉన్నారు అని గ్రహించి దాన్ని పట్టుకుంటే ఇది ఒక మార్గం. అప్పుడు సమస్యలని పోతాయిగా. ఒక్క సమస్య మీ దరిదాపుల్లో కూడా రాదు. మీలో ఉన్న మీ నిజమైన మిమ్మల్ని మీరు విస్మరించడం మూలానే మీకు ఈ సమస్యలను వచ్చినాయి. సో మీ అసంతృప్తికి గల కారణము, మీ బాధలకు గల కారణము, మీ యొక్క కష్టాలకు గల కారణం అంతా కూడా మీలో ఉన్న హయ్యర్ పవర్కి మీరు డిస్కనెక్ట్ కావడం. సో ఈ విషయాన్ని గ్రహించకుండా
మీలో ఉన్న అసంతృప్తి, బాధ, లేకపోతే మరేదో సమస్య ఆ డబ్బు లేకపోవడం మూలనో, లేదా వ్యక్తి దూరం అవడం మూలనో, మరేదో దూరం అవడం మూలనో అని అనుకొని మీరేం చేస్తారు అంటే, ఇప్పుడు ఆ డబ్బు లేకపోతే ఆ వస్తువు లేకపోతే మరేదో వస్తే ఇక ఈ అసంతృప్తి పోతుంది, ఈ సమస్య పోతుంది, ఇక అప్పటి నుంచి నేను హ్యాపీగా ఉండొచ్చు అని చాలా మంది అనుకుంటున్నారు. ఆ రకమైన మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా మీరు కోరుకున్నది మేనిఫెస్ట్ చేయలేరు. మీరు మేనిఫెస్టేషన్ క్లాసెస్కి వెళ్ళండి, అఫర్మేషన్స్ ఇవ్వండి, విజువలైజేషన్ ట్రై చేయండి, మీ వల్ల కాదు. కావాలంటే చూడండి, 100లో 95 మంది మేనిఫెస్టేషన్ గురించి తెలుసుకున్నప్పటికీ కూడా వారు అనుకున్నది మేనిఫెస్ట్ చేయలేకపోతున్నారు. ఎందుకు అంటే మేనిఫెస్టేషన్ ప్రాసెసే తప్పుగా ఉంది కదా. అక్కడ ముందు మీలో ఎవరైతే బాధపడతారో, అసంతృప్తిగా ఉంటారో, సమస్యల్లో ఉంటారో, వాళ్ళు ఎప్పటికీ కూడా వాళ్ళు కోరిన దాన్ని మేనిఫెస్ట్ చేయలేరు. మరి మేనిఫెస్ట్ చేయాలంటే ఎలా చేయాలంటే, ముందు మీ మనసు కొంత తృప్తిగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, హాయిగా ఉండాలి, రిలాక్స్డ్గా ఉండాలి. సో మేనిఫెస్టేషన్ ఎప్పుడైనా సరే ఆనందంగా ఉన్న వాళ్ళకే పనిచేస్తుంది, హాయిగా ఉన్న వాళ్ళకే పనిచేస్తుంది. నేను డబ్బును స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. నా ఆర్థిక పరిస్థితి ప్రతిరోజు మెరుగుపడుతోంది. నేను డబ్బును ఆకర్షించే అయస్కాంతం లాంటి వాలిని. నా దగ్గర డబ్బు సమృద్ధిగా ఉంది. నేను ఆర్థికంగా సురక్షితంగా ఉన్నాను. డబ్బు నా జీవితంలోకి ప్రవహిస్తోంది. నేను డబ్బును సృష్టించడానికి అర్హుడిని. నేను డబ్బును తెలివిగా ఉపయోగిస్తాను. ప్రశాంతంగా ఉన్న వాళ్ళకి పనిచేస్తుంది. ఓహో, ఇట్లాంటివి కూడా ఒకటి ఉందా అనుకుంటున్నారా? అట్లే పనిచేస్తుంది మేనిఫెస్టేషన్. నేను డబ్బును సులభంగా మరియు ఆనందంగా సంపాదిస్తాను. నేను డబ్బును స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. నా ఆర్థిక పరిస్థితి ప్రతిరోజు మెరుగుపడుతోంది. నేను డబ్బును ఆకర్షించే అయస్కాంతం లాంటి వాలిని. నా దగ్గర డబ్బు సమృద్ధిగా ఉంది. నేను ఆర్థికంగా సురక్షితంగా ఉన్నాను. డబ్బు నా జీవితంలోకి ప్రవహిస్తోంది. నేను డబ్బును సృష్టించడానికి అర్హుడిని. నేను డబ్బును తెలివిగా ఉపయోగిస్తాను. సో మీలో ఉన్న అసంతృప్తి కానీ సమస్యకు కానీ మూలాన్ని మీరు గ్రహించకుండా, ఇప్పుడు చూడండి, నా దగ్గరికి చాలా అంటే సెషన్స్ తీసుకుంటా ఉంటాను నేను. ఒకరోజు ఒకతను ఫోన్ చేశాడు, యూట్యూబ్ లో వీడియో చూసి, సార్ నాకు డబ్బు సమస్యలు చాలా ఉన్నాయి, ఇలాంటివి చాలా మంది చేస్తున్నారు, బట్ డబ్బు సమస్య నాకు ఉందండి. నేను సెషన్స్కి వెళ్తున్నా, అఫర్మేషన్స్ ఇచ్చుకుంటున్నాను, విజువలైజేషన్ చేస్తున్నాను, కానీ నాకు వర్కౌట్ కావట్లేదు. అండ్ చేసి చేసి చివరికి విరక్తి వచ్చేసి నేను అఫర్మేషన్స్ కూడా ఇవ్వడం మానేస్తాను, నా వల్ల అయితే లేదు అని. సో ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు అంటే, మీ లోపల సమస్య అట్లనే ఉంది. ఆ లోపల సమస్యకి, అసంతృప్తికి, బాధకి మూలాన్ని మీరు గ్రహించలేదు. ఆ లోపల సమస్య, బాధ అలాగే ఉంది. ఇప్పుడు మనిషి బాధల్లోంచి తప్పించుకోవడానికి 2 మార్గాలు అని చెప్పాను కదా. ఒకటి, నిజంగా మీరెవరో గ్రహించడం. ఇది నిజంగా చాలా పెద్ద పనే. దీనికి చాలా ధైర్యం కావాలి, తెగింపు కావాలి, ప్రయాణం చేయాలి, కొన్ని నెలలు పడుతుంది, ఖచ్చితంగా నెలలు పడుతుంది. ఇది ఇలా కాకుండా ఇంకొక మార్గం ఉందండి. మనము మన సమస్యల్ని తప్పించుకోవాలి, బాధల్ని తప్పించుకోవాలనుకుంటే మనల్ని మనం మర్చిపోయే విధంగా మనల్ని చేసుకోవాలి, మనల్ని మనం మర్చిపోవాలి. నిజమైన
పరిష్కారం ఏంటంటే మన నిజమైన మనం ఎవరో గ్రహిస్తే అది పరిష్కారం. లేదు ఆ సమస్య నుంచి తప్పించుకోవడం కోసం, మనల్ని మనం మర్చిపోవడం కోసం ఏంటంటే కొంతమంది చేస్తారు మందు, సిగరెట్, సినిమాలు, ముచ్చట్లు. ఎందుకంటే కాసేపైనా అందులోకి వెళ్ళి బయటపడాలి. మనల్ని మనం మర్చిపోయే పనులు చేస్తాం. ఇది ఒక దారి. సో ఇప్పుడు నిజానికి మేనిఫెస్టేషన్ లో ఉన్న కొన్ని పద్ధతులు ఏం చేస్తుందంటే, మీరు ఒక అఫర్మేషన్ ఇచ్చినప్పుడు మిమ్మల్ని మీరు మర్చిపోతారు. కాసేపు మీకు అలా రిలాక్స్డ్ గా, హాయిగా, ప్రశాంతంగా అనిపిస్తుంది. సో కేవలం మిమ్మల్ని మీరు మర్చిపోతూ ఉండడం మూలన మీలో ఆ ప్రశాంతత కాసేపు వచ్చింది. బట్ మీలో పేరుకపోయినటువంటి మీ సమస్యకి మూలం లోపలే ఉంది. మీరు అఫర్మేషన్ ఆపేసి కొద్ది క్షణాలు, కొద్ది గంటలు ఆపేసిన తర్వాత మెల్లగా మళ్ళా సమస్య మెల్లగా బయటకు వస్తుంది. లోపలికి వెళ్ళి వచ్చేసి ఇగో నేనున్నాను, నన్ను ఎదురు చెయ్యండి. డబ్బు సమృద్ధిగా ఉంది. నేను డబ్బును సులభంగా మరియు ఆనందంగా సంపాదిస్తాను. నేను డబ్బును స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. నా ఆర్థిక పరిస్థితి ప్రతిరోజు మెరుగుపడుతోంది. నేను డబ్బును ఆకర్షించే అయస్కాంతం లాంటి వాలిని. నా దగ్గర డబ్బు సమృద్ధిగా ఉంది. మళ్ళీ మీరు అఫర్మేషన్ పట్టుకుంటారు, ఒక మంత్రాన్ని పట్టుకుంటారు, ఒక అఫర్మేషన్ పట్టుకుంటారు. సో దాన్ని పదే పదే, ఎందుకంటే మీకు తెలియట్లేదు అఫర్మేషన్ ని మేనిఫెస్ట్ చేయడానికంటే కూడా ఎక్కువగా వాళ్ళ సమస్యల నుంచి తప్పించుకోపోవడానికి ఎక్కువ మంది వాడుతున్నారు. చూడండి, మీరు గమనించండి. అదే ఎప్పుడైతే ముందు నేను చాలా మందికి చెప్తూ ఉంటాను, ముందు మీకు బాధ, ఒక సమస్య, ఒక అసంతృప్తి ఉంటే మేనిఫెస్టేషన్ ప్రాసెస్ ని ఆపేయండి ఫస్ట్. అంటే అఫర్మేషన్స్, విజువలైజేషన్ మీ వల్ల కాదు. మీరు ఇచ్చినా కూడా మీకు ఆ సమస్య నుంచి తప్పించుకోవడం కోసం మీరు చేసే ప్రయత్నాలు. ఈవెన్ కొంతమంది అంటుంటారు, నేను మెడిటేషన్ చేస్తున్నాను, మెడిటేషన్ సమస్యలు పోతాయి. అంటే మెడిటేషన్ అంటే ఏంటో ముందు అర్థం చేసుకోండి, అవగాహన చేసుకోండి. మెడిటేషన్ చేస్తే ఆరోగ్యం వస్తుంది, మెడిటేషన్ చేస్తే సమస్యలు పోతాయని కాదు. అసలు మెడిటేషన్ అంటే ఏంటి మీకు తెలుసా? నేను మెడిటేషన్ చేస్తున్నాను అని అంటారు. అసలు నిజానికి ఏం చేయకుండా ఉండడం మెడిటేషన్. మెడిటేషన్ అంటే చేయడం కాదు, అది డూయింగ్ నథింగ్, ఏం చేయకుండా ఊరికి అట్లా ఖాళీగా కూర్చోవడం మెడిటేషన్. మళ్ళీ దాన్ని చెయ్యడం అని పేరు కలిపి అదేదో మనం చేసే ఒక ప్రక్రియగా మార్చేస్తున్నాం. మెడిటేషన్ మొత్తాన్ని కూడా దాని మీనింగ్ నే మార్చేస్తున్నాం మనం. జనరల్ గా నేను నా క్లాస్లోకి వచ్చిన వాళ్ళందరికీ బేసికల్ గా ఇంటర్నల్ గా నేను చెప్పే విషయం ఏంటంటే, లోపల మన సమస్యలన్నిటికీ మూల కారణము, మన బాధలన్నిటికీ మూల కారణం ఏంటంటే, మన లోపల ఒక శక్తి ఉంది, ఒక హయ్యర్ పవర్ ఉంది. దానికి మీరు ఏ పేరైనా పెట్టచ్చు, ఆత్మశక్తి, దైవశక్తి, హయ్యర్ పవర్, హయ్యర్ సెల్ఫ్, ట్రూ సెల్ఫ్, కాన్షియస్నెస్, చైతన్యం, పేరు ఏదైనా పెట్టండి. సో దాని నుంచి మనము విడిపోవడం మూలాన, మన మనసు డిస్కనెక్ట్ అయిపోవడం మూలాన తెలియకుండానే మనం భయానికి గురవుతున్నాం, అసంతృప్తిగా ఉంటున్నాం. ఫస్ట్ చేయాల్సిన పని దానికి కనెక్ట్ కావాలి. మేనిఫెస్టేషన్ లో ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే, మీలో ఉన్న మీకే, మీలో ఉన్న శక్తికే, మీలో ఉన్న మీకే. శక్తి అనే పదం కంటే కూడా మీరు అనే పదాన్ని వాడడం నాకు చాలా కరెక్ట్ గా అనిపిస్తుంది. ఎందుకంటే అది మీరే. సో మీలో ఉన్న మీకు మీరు కనెక్ట్ అయితే, నేను డబ్బును తెలివిగా ఉపయోగిస్తాను. నా జీవితంలో డబ్బు సమృద్ధిగా ఉంది. నేను డబ్బును సులభంగా మరియు ఆనందంగా సంపాదిస్తాను. నేను డబ్బును స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. నా ఆర్థిక పరిస్థితి ప్రతిరోజు మెరుగుపడుతోంది. నేను డబ్బును ఆకర్షించే అయస్కాంతం లాంటి లోపలున్న బాధలు అన్ని కూడా మెల్లగా కరిగిపోతాయి, సమస్యలన్నీ మాయమైపోతాయి. మీకు తెలియకుండానే ఒక ప్రశాంతత వస్తుంది. ఈ ప్రశాంతత బయట నుంచి వచ్చేది కాదు, అది మీదే, మీ లోపలనే ఉంది. సో ఒక్కసారి ఆ ప్రశాంతత వచ్చిన తర్వాత
సో ఫ్రమ్ దట్ స్టేట్ ఆఫ్ మైండ్, ఆ రకమైన సిచ్యువేషన్ నుంచి దీన్ని డివైన్ స్టేట్ అని, ఆల్ఫా స్టేట్ ఆఫ్ మైండ్ అని రకరకాలుగా వాడుకోవచ్చు, మాట్లాడవచ్చు. సో ఇక మీరు బయట నుంచి ఉన్న పరిస్థితుల చేత ప్రభావితం కారు. ఇంకా ఎవరైతే బయట ఉన్న పరిస్థితుల చేత ప్రభావితం అవుతూ ఉంటారో వాళ్ళు ఎప్పటికీ కూడా వాళ్ళు కోరుకున్న దాన్ని మేనిఫెస్ట్ చేయలేరు. ఆ స్టేట్ లోకి వెళ్ళి మీలో ఉన్న మీ పవర్ కి కనెక్ట్ అయిన తర్వాత మీకు ఒక నెమ్మదితనం వస్తుంది, నిశ్చలత్వం వస్తుంది, కామ్నెస్ వస్తుంది, రిలాక్స్నెస్ వస్తుంది. అక్కడి నుంచి అసలైన మేనిఫెస్టేషన్ స్టార్ట్ అవుతుంది. ఆ కనెక్టివిటీ పెంచుకోవడం కోసం వారం రోజులైనా, 10 రోజులైనా, 15 రోజులైనా, 20 రోజులైనా మీరు కొంత ఓపికతో ఉండగలిగితే బయట పరిస్థితులు ఏ రకంగా ఉన్నప్పటికైనా సరే, కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నప్పటికీ కూడా మీలో ఉన్న ఆ హయ్యర్ సెల్ఫ్ కి కనెక్ట్ అవ్వడం, దీన్ని యూనివర్సల్ పవర్ అని కొంతమంది, విశ్వశక్తి అని కొంతమంది, ఇలా రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. పేర్లుదేముంది, మీకు ఆ అనుభూతి కలిగిందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి ఇఫ్ యు కనెక్ట్ ఇట్, అందులో నుంచి ఒక్క చిన్న ఊహ చేయండి, ఒక్కసారి ఒక అఫర్మేషన్ ఇవ్వండి. అప్పుడు మీరు అలా ఊహించి ఒక 15 లేదా 20 లేదా 30 మినిట్స్, అది కూడా చాలా పీస్ఫుల్ గా, రిలాక్స్డ్ గా చేసి ఊరికి అలా వదిలిపెట్టి మీరు మీ పనిలో ఇన్వాల్వ్ కండి. మీకే తెలియకుండా మీ పరిస్థితులన్నీ మీరు కూడా ఊహించని విధంగా మారడం మొదలవుతుంది. నా దగ్గర డబ్బు సమృద్ధిగా ఉంది, నేను ఆర్థికంగా సురక్షితంగా ఉన్నాను, డబ్బు నా జీవితంలోకి ప్రవహిస్తోంది. నేను డబ్బును సృష్టించడానికి అర్హుడిని, నేను డబ్బును తెలివిగా ఉపయోగిస్తాను. రోజంతా అఫర్మేషన్స్ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు, రోజంతా కూడా విజువలైజ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ దట్ ఈస్ ఎనఫ్. ఇఫ్ యూ కనెక్ట్ దట్ హయ్యర్ పవర్, దెన్ సే వన్ వర్డ్ టు దస్ యూనివర్స్ అండ్ మీరు మీ పనిలో ఉండండి, మీకోసం అన్ని మారుతాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఎలా అంటే, మీకు పోలీస్ స్టేషన్లో ఒక పని ఉంది అనుకోండి. పోలీస్ స్టేషన్లో పని ఉంది, మీరు ఒంటరిగా వెళ్ళి మీరు ఆ పని చేసుకోవాలనుకుంటే ఎంత కష్టమవుతుంది మీకు. అలా కాకుండా ఫస్ట్ ఆ పోలీస్ స్టేషన్ ఎవరి కంట్రోల్లో ఉంది, ఎస్పీ కంట్రోల్లో ఉంది అనుకుందాం. ఓకే, సో ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారు, ఆ పోలీస్ స్టేషన్ మొత్తాన్ని కంట్రోల్ చేస్తే అది అక్కడ ఏం కావాలన్నా అతని కంట్రోల్లోనే ఉంటుంది. సో ముందు మీరు అక్కడ పని కావాలంటే ముందు ఆ పోలీస్ స్టేషన్ ని కంట్రోల్ చేస్తున్నటువంటి ఎస్పీఓ లేకపోతే హోమ్ మినిస్టర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనెక్ట్ అయ్యి అక్కడి నుంచి ఒక మాట చెప్పిస్తే పని అయిపోతుంది. మీరు ఆ పోలీస్ స్టేషన్ దగ్గర కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. అలాగే మనలో ఉన్న శక్తి ఏదైతే ఉందో అదే శక్తి అంతటా ఉంది. దట్ ఈస్ యూనివర్సల్ పవర్, హయ్యర్ పవర్. ఆ శక్తి విశ్వం అంతటిని కూడా నడిపిస్తుంది. సో కనెక్ట్ దట్ పవర్ ఫ్రమ్ దట్ పవర్. ఎందుకంటే ఆ పవర్ ని కనెక్ట్ అయిన తర్వాత, హయ్యర్ పవర్ ని కనెక్ట్ అయిన తర్వాత ఫస్ట్ మీకు తెలియకుండా ఎట్లా కనెక్ట్ అవుతున్నట్టు ఎట్లా తెలుస్తుంది అంటే, బయట సిచ్యువేషన్స్ మీ మీద ప్రభావితం చూపించవు. మీకుండే భయం తగ్గుతుంది, కోపం తగ్గుతుంది, ప్రశాంతత పెరుగుతుంది, రిలాక్స్ అవుతా ఉంటాం, లోపల అంత అంటే ఆలోచనలు తగ్గిపోతూ ఉంటాయి. సో ముందు లోపల ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ ని మీరు ఎక్స్పీరియన్స్ అవుతున్నారు అంటే అదేదో అఫర్మేషన్ చేయడం వల్ల కాదు, ఆలోచనల వల్ల వచ్చేది కాదు. అఫ్ కోర్స్ కొన్ని ఆలోచనల మూలాన కూడా మనం అలాంటి స్థితిని పొందొచ్చు, కానీ అది తాత్కాలికంగా ఉంటుంది. మీరు మీలో ఉన్న ఈ పవర్ ని కనెక్ట్ కావడం కోసం కూడా కొన్ని అఫర్మేషన్స్ ని చెప్తా ఉంటాను నేను. అప్పుడు మీరు అవుతారు సూపర్ పవర్ఫుల్ మేనిఫెస్టర్. నేను ఆర్థికంగా సురక్షితంగా ఉన్నాను, డబ్బు నా జీవితంలోకి ప్రవహిస్తోంది. నేను డబ్బును సృష్టించడానికి అర్హుడిని, నేను డబ్బును తెలివిగా ఉపయోగిస్తాను. ఓకే డియర్ వెయిటర్స్, గ్రేట్. నెమ్మదిగా రెండు చేతులు కలవాలి.
ఒకసారి ఈ మార్నింగ్ సెషన్ కి మనం గ్రూప్ గా పాటిస్తూ వైబ్రేషన్స్ ని మనమే చేంజ్ చేసుకుంటూ ఉంటాం. ఓకే, ఇది మన బాధ్యత. మనలోని శక్తిని మనం ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో దాన్ని మనం చేయగలుగుతాం. ఓకే, రైట్. ఒకసారి 50,000 అబోవ్ ఎర్న్ చేసిన వాళ్ళు అందరూ ఒక 2 minutes ఆగండి. 50,000 అబోవ్ ఎర్న్ చేసిన వాళ్ళు, ఓకే, మీరు ఉండండి. 50,000 మేము కంప్లీట్ చేసుకున్నాము అన్న వాళ్ళు, అది కూడా మీకు మళ్ళీ తర్వాత మీటింగ్ ఉంటుంది. 50,000 అబోవ్ ఎర్న్ చేసిన వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుతము వీడియో ఆన్ చేసుకొని కుదురుతుంది అనుకున్న వాళ్ళు ఉండండి, మిగతా వాళ్ళు లీవ్ అవ్వండి. మళ్ళీ మనం ఈవినింగ్ కూడా మనం మాట్లాడుకోవచ్చు, ఈవినింగ్ సెషన్ కూడా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ వనండాలి, మళ్ళీ కలుద్దాం. 50,000 అబోవ్ ఎర్న్ చేసుకున్న వాళ్ళు మిగతా వాళ్ళు తర్వాత ఈవినింగ్ ప్రోగ్రామ్ లో మనం కలవచ్చు. రేణుక గారు నమస్తే, మీ ఇన్కమ్ ఎంతమ్మా? మీ ఇన్కమ్ ఎంత టోటల్ మీరు ఇండస్ట్రీ వల్ల సంపాదించిన ఇన్కమ్ తెలీదా? వాళ్ళ టీం ఎవరు? టీమ్ లీడర్ ఎవరు లేరా ఇక్కడ? మీ మీ సీనియర్ ఎవరమ్మా? రేణుక గారు ఏమంటుంది సార్? తెలిసి ఇది కర్నూలు టీమ్ అయి ఉంటుంది సార్. కర్నూలు టీం సార్. ఎస్ సార్. కర్నూలు టీం. మీ 500 ఎవరు? స్టార్ 500 మీ సీనియర్. సుమలత సార్. ఓకే, మీకు ఎవరు మాట్లాడుతున్నారు మీతోటి రోజు? ఈ లీడర్ ఎవరు? సార్ మీతోటి ఎవరు మాట్లాడేది రోజు సీనియర్లు? సుమలత మేడం సార్. తెలుసా సార్? సరే సరే సరేనమ్మా, మీరు తర్వాత మీతోటి మాట్లాడు. మన ప్రోగ్రామ్ అయిపోయింది, మళ్ళీ సాయంత్రం రండి. అదే ప్రాబ్లం, వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళ సీనియర్లు ఉండరు. వాళ్ళు అలా వచ్చి అలా వెళ్ళిపోతారు. ఇంకా అంతే. ఫస్ట్ ఒక ప్రోగ్రామ్ కి వాళ్ళు వచ్చేటప్పుడు ముందు ఆ సీనియర్ ఎవరున్నారో కనపడాలి, ఇంపార్టెంట్. రైట్, నాగేశ్వర గారు నమస్తే. భారతి గారు మీకు ఎంత అండి? మాట్లాడతారా? ఇప్పుడు మాట్లాడే వీలుందా? భారతి గారు, కులాయి లక్ష్మి గారు, రచిత గారు. భారతి గారు మీ టీమా? ఓకే సరే, నాగేశ్వర గారు